హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భగవద్గీత సెషన్‌కి అందరికీ స్వాగతము, సుస్వాగతము. మనము మన పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మన క్లాస్ మనం మొదలు పెడదాము. మీరు కూడా అందరూ దయచేసి కళ్ళు మూసుకొని మీరు కూడా నాతో మీరు మ్యూట్ చేసుకున్నారు. అయినా కూడా నాతో చెప్పండి ప్లీజ్. ఓకేనా? మీరందరూ కూడా వాళ్ళని తలుచుకోండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. మనము ఇప్పుడు 11వ అధ్యాయంలో ఉన్నాము. భగవంతుడి యొక్క విశ్వరూప ప్రదర్శన చేస్తున్నారు ఆయన. ఆయన అర్జునుడి కోరిక ప్రకారము విశ్వరూప ప్రదర్శన చేశారు. కానీ అర్జునుడు చాలా విశ్వరూప ప్రదర్శన అంటే భౌతిక విశ్వరూపమే కాకుండా కాల రూపం కూడా చూపించారు ఆయన. సో, అవన్నీ చూపించేటప్పటికి నిజంగా అర్జునుడు చాలా భీతిని చెందాడనమాట. చాలా భయపడిపోయాడు ఆయన. సో, భగవంతుడిని గుర్తించాడు. కృష్ణుడు ఇన్నాళ్ళు తన స్నేహితుడిగా ఉన్నటువంటి భగవంతుడు నిజంగా స్నేహితుడిగా ఉన్నటువంటి కృష్ణుడు భగవంతుడే తప్పితే మరెవరు కాదు అన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకొని నిజంగా ఆయనకి చాలా ప్రార్థనలు సమర్పించారు. చివరికి ఏమన్నారంటే, నాయనా ఇది నాకు చాలా భయమేస్తుంది స్వామి. ప్లీజ్ కొంచెం ఉపసంహరిస్తావా ఈ రూపము? నాకు నీ చతుర్భుజ రూపం చూపించవా? చతుర్భుజ రూపం తర్వాత ద్విభుజ రూపం చూపించండి స్వామి అని అడిగినప్పుడు ఆయన చతుర్భుజ రూపం చూపిస్తారు ఆయనకి. చతుర్భుజ రూపం అంటే ఏంటి? చతుర్భుజములు. చతుర్ అంటే 4 కదా! 4 భుజాలు అంటే 4 చేతులు ఉన్నటువంటి రూపం చూపించారు భగవంతుడు. అది ఫస్ట్ మనకి ఆయన పుట్టినప్పుడు కూడా యశోద ఫస్ట్ పుట్టినప్పుడు దేవకి, వాసుదేవులకి కూడా అదే రూపం ఆయన ప్రదర్శితం అవుతుంది. తర్వాత ద్విభుజ రూపంలో ద్విభుజ అంటే 2 అంటే 2 కదా! 2 భుజాలు అంటే 2 చేతులతో ఉన్నటువంటి రూపము. తర్వాత వాళ్ళకి ఎలా ప్రదర్శిస్తారో భగవంతుడు ఇక్కడ అర్జునుడికి కూడా అదే రూపాన్ని మళ్ళీ చూపిస్తారనమాట. చూపించినప్పుడు ఇంకా భగవంతుడు మనం చిట్ట చివరి శ్లోకాల్లో ఉన్నాము. చిట్ట చివరి సెక్షన్‌లో ఉన్నాము. ఈ సెక్షన్‌లో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, కేవలము భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే ఆయన్ని తెలుసుకోగలుగుతాము. అంతకంటే వేరే మార్గం ఇంకొకటి ఏమీ లేదు. ఆ! భక్తి ఆచరణ ఒక్కటి మాత్రమే ఆయన్ని పొందే మార్గం. ఇంకంతకంటే వేరే షార్ట్ కట్స్ కానీ ఏమీ లేవింకా. మనం ఎక్కడైనా ఎళ్ళాలనుకుంటే ఇది ఇంత లాంగ్ బాబోయ్! ఇంత దూరం నడవాలా? దీనికేమైనా షార్ట్ కట్ ఉందా అని ఆలోచిస్తాం కదా! కానీ ఇక్కడ భగవంతుడు క్లియర్‌గా భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే కేవలము ఆయన్ని పొందాలంటే
ఆయన్ని పొందాలంటే కేవలం అది సాధ్యం ఎలా అవుతుందంటే, కేవలం ఆయన పట్ల అనన్య భక్తి మాత్రమే ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది. ఇంక వేరే మార్గాలేమి పని చెయ్యవు అని క్లియర్‌గా ఆయన చెప్తున్నారనమాట. సో, భగవంతుడు ఏం చెప్పారో మనం చూద్దాం. ఇంకా 3 శ్లోకాలున్నాయి ఈరోజు. మనం చూద్దాము ఏం చెప్పారో భగవంతుడు. హ్మ్. సో, మనం లాస్ట్ టైమ్ మనకి చదివిన వాళ్ళెవరంటే, ఇప్పుడు మాధవి మాతాజీతో మొదలుపెట్టాలి మనము. లక్ష్మీ మాతాజీ లాస్ట్ టైమ్ చదివారు. సో, ఈ శ్లోకంతో మనం ఐ థింక్ ఇది కాదు మనము. ఇది లాస్ట్ శ్లోకము. పెద్ద పెద్ద పర్పట్స్ ఉన్నాయి గాబట్టి ఈరోజు పెట్టుకున్నాం ఇది. సో, నాహం వేदैर्न तपसा न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुं दृष्टवानसि मां यथा ఏం చెప్తున్నాడు ఆయన? నా దివ్య చక్షువులతో నీవు కాంచుచున్నటువంటి ఈ రూపము కేవలము వేద అధ్యాయంచే గాని, అంటే ఇవన్నీ చేస్తే ఏమి నన్ను చూడలేవయ్యా అని చెప్తున్నారనమాట. వేదాధ్యయనం చేస్తే గాని నన్ను వేదాధ్యయనం చేసినంత మాత్రాన నన్ను నా దర్శనం అవుతుందా? ఇప్పుడు చూస్తున్న రూపం నీకు కనిపిస్తుందనుకుంటే అది నువ్వు భ్రమ. దొరకదు. తీవ్ర తపశ్చర్యలచే కానీ, తీవ్ర తపశ్చర్యలు ఎంత భయంకరమైనటువంటి తపశ్చర్యలు చేసినా కూడా దానివల్ల కూడా భగవంతుడిని చూడలేం మనం. దానముచే కానీ, దానం చేస్తే కూడా మనం చూడలేము. ఎందుకంటే దానంలో కూడా ఎటువంటి వాళ్ళకి దానం చేయాలి? ఆ దానం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే, మనం మన ఇష్టమైనట్టు మనం దానాలు చేసుకుంటూ పోతే అది మనకి ఏమి తీసుకురాదనమాట. పూజలచే గాని అవగతం, దానాలచే గాని, పూజలచే గాని అవగతం కాదు. నువ్వు అర్జున ఇప్పుడు నన్ను చూస్తున్నటువంటి ఈ రూపము నీకు నువ్వు ఏం చేసినా గాని నీకు కనిపించదయ్యా నీకు. వేదాధ్యయనం చేయడం వల్ల గాని, బాగా తీవ్రంగా తపస్సులు చేయడం వల్ల గాని, తీవ్రంగా దానాలు చేయడం వల్ల గాని, లేకపోతే గొప్ప గొప్ప పూజలు చేయడం వల్ల గాని నీకు అవగతం కాదు. మానవుడు నన్ను యథార్థంగా గాంచుటకు ఇవి అన్నీను సాధనములు కానే కావని క్లియర్‌గా భగవంతుడి ఇన్‌స్ట్రక్షన్ ఎంత కరెక్ట్‌గా ఉందంటే అలా ఉందన్నమాట. నన్ను చూడాలంటే ఇవన్నీ కూడా సాధనాలు కావని చెప్తున్నారు. సో, భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. మాధవి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. నాహం వేदैर्न तपसा न दानेन न चेज्यया शक्य एवं विदो द्रष्टुं दृष्टवानसि मां यथा. అనువాదం. ఎవరో మాట్లాడుతున్నారు కొంచెం మ్యూట్ చేసుకోండి. శ్రీలక్ష్మి మాతాజీ ఐ థింక్. శ్రీలక్ష్మి మాతాజీ మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? యాహ్! యాహ్! మాతాజీ మీరు చదవండి. సారీ. మీరు మళ్ళీ చదవండి మాతాజీ. మాధవి మాతాజీ. మాతాజీ మ్యూట్లోకి వెళ్ళిపోయింది. ఓకే మాతాజీ. మీరు చదవండి. అనువాదము. దివ్య చక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము కేవలము వేదాధ్యయనము చేయగాని, తీవ్ర తపశ్చర్యల చేయగాని, దానము చేయగాని, పూజల చేయగాని అవగతము కాదు. మానవుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవి అన్నియును సాధనములు కాజాలవు. భాష్యం. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు తొలుత చతుర్భుజునిగా దర్శనమిచ్చి పిదప ద్విభుజ రూపమునకు మార్పు చెందెను. నాస్తికులైన వారికి లేదా భక్తియుత సేవను అంగీకరింపని వారికి ఈ రహస్యం అవగాహన చేసుకునుట చాలా కష్టము. వేదవాంగ్మయము కేవలము వ్యాకరణ జ్ఞాన రూపమున లేదా విద్యా యోగ్యతల రూపమున అధ్యయనము చేయు పండితులకు శ్రీకృష్ణుని అవగతము చేసుకునుట సాధ్యపడదు. అట్లే బాహ్యంగా పూజలు చేయుటకు మందిరములకు వెళ్ళు వారికి కూడా అతన్ని అవగాహన చేసుకునుట కష్టమే. వారు మందిరమును దర్శించుకొనినను యథార్థ రూపమును శ్రీకృష్ణుని ఎరుగజాలరు. రాబో శ్లోకమున శ్రీకృష్ణుని చే స్వయముగా వివరింపబడినట్లు భక్తియుత సేవా మార్గము చేతనే శ్రీకృష్ణుడు యథార్థముగా అవగతము కాగలడు. హరే కృష్ణ మాతాజీ. జై థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో, ఇక్కడ భగవంతుడిని ఎలా అవగతం చేసుకోవాలని కూడా చెప్తున్నారనమాట. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. వేదాధ్యయనం చేయడం వల్ల గాని, తపశ్చర్యలు తీవ్రంగా చేయడం వల్ల గాని, దానాల వల్ల గాని, పూజల వల్ల మనకి భగవంతుడిని తెలుసుకోలేము గదా! అని చెప్తున్నారు. భగవంతుడి గురించి ప్రతీదీ కూడా నాస్తికులకి ప్రతీదీ కూడా కన్‌ఫ్యూజనే. పెద్ద కన్‌ఫ్యూజన్ తికమకనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి పట్ల ఒక ప్రేమ లేదు, ఒక ఆరాధన లేదు. భగవంతుడి పట్ల భక్తియుక్త సేవ లేదు చేయలేరు కాబట్టి వాళ్ళకి ప్రతీదీ కూడా భగవంతుడు చేసే ప్రతి చర్య కూడా చాలా ఆశ్చర్యచకితంగా ఉంటుంది వాళ్ళకనమాట. నమ్మలేనట్టుగా ఉంటుంది వాళ్ళకి. అయితే
ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు బాహ్యంగా పూజలు చేస్తూ మామూలుగా పూజలు చేస్తారు నామకే వాస్తే. కానీ ఏంటంటే భక్తి ఉండదు లోపల. తర్వాత మందిరాలకెళ్ళి జస్ట్ మందిరంకెళ్ళి ఎప్పుడైతే మనం జస్ట్ దేవుడిని అక్కడ ఉన్నాడనుకుని దర్శించుకొని వచ్చుకుంటామో అది కూడా శ్రీకృష్ణుడి రూపాన్ని, యథార్థ రూపాన్ని వాళ్ళు కూడా తెలుసుకోలేరు. శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం చాలా. ఎందుకంటే అది చాలా లోతుగా ఉంది. శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడం బహు దుర్లభమని భగవంతుడే ఈ భగవద్గీతలో చెప్పారు మనకి. బహు దుర్లభం అని చెప్పేసి. సో, కాబట్టి మనం 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 ఏంటంటే అన్‌లెస్ మనం భక్తియుక్త సేవ నిజంగా మన హృదయంతో స్టార్ట్ చేస్తే తప్పితే భగవంతుడు నిజంగా అవగతం అవ్వడం అనేది చాలా కష్టం అన్నమాట. గుడికెళ్ళి మనము అర్చన చేయించుకొనొస్తే గనక గుడికెళ్ళి మనం అర్చన చేయించుకొస్తే ఏం జరుగుతుంది మనకి? గుడికెళ్ళి అర్చన చేయించుకొనొస్తే మనకి పుణ్యకార్యం అది. ఒక పుణ్యకార్యం కింద కన్సిడర్ అవుతుంది అంతే. అంతకంటే తప్పితే నిజంగా భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది మనకి ఈ శాస్త్రాలు చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. భగవద్గీత చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇంకా భాగవతం అవి చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుందనమాట. సో, అందుకని భగవంతుడే క్లియర్‌గా చెప్తున్నారనమాట. నువ్వు చూస్తున్నటువంటి ఈ దివ్య రూపము ఏదైతే ఉందో అది నిజంగా చాలా కష్టము. ఎవరికీ చూడలేరు ఆ దివ్య రూపాన్ని. చూసినా కూడా నిజంగా చెప్పాలంటే మూర్ఖులు దుర్యోధనుడు లాంటి వాళ్ళు గుర్తించలేరనమాట. ఎందుకంటే దుర్యోధనుడు ఉన్నాడు. చూసాడు కదా దుర్యోధనుడు. భగవంతుడిని అప్పుడొచ్చినప్పుడు. కానీ ఆయనకి అసలు కనువిప్పు కలగలే. భగవంతుడిని గుర్తించలేకపోయాడు కదా! సో, అందుకని భగవంతుడిని యథార్థంగా అర్థం చేసుకోవడం అనేది భక్తి లేని వాళ్ళకి చాలా దుర్లభం అని భగవంతుడు చాలా సార్లు చెప్పారనమాట. ఇప్పుడు మనం 11.54 చూద్దాము. దీంట్లో ఏం చెప్తున్నారంటే కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే భగవంతుడిని మనము తెలుసుకోగలమని చెప్తున్నారనమాట. భక్త్వా త్వనన్యయా సఖ్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతపః. ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను. అంటే ఏంటి? అనన్య భక్తి చేసే వాళ్ళకి మాత్రమే నేను నీకెలా కనిపిస్తున్నాను ఇప్పుడు ద్విభుజ రూపంలో అంటే 2 చేతుల రూపంలో, అందమైనటువంటి రూపంలో, ఎంత అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపంలో, మంగళకరమైనటువంటి రూపంలో అబ్బబ్బా! ఇంకా ఆయన భగవంతుడి యొక్క అందము మనం అసలు 2 కళ్ళు చాలవనమాట. అటువంటి రీతిన నీకు కనిపించినట్టు వేరే వాళ్ళకి కనిపించాలంటే అది ఎలా సాధ్యమవుతుందంటే కేవలం అనన్య భక్తి చేత మాత్రమే అని చెప్తున్నాను. ఇంక వేరేవేమీ ఉండకూడదు. ఓన్లీ భక్తి అంతే. అనన్య భక్తి ఓన్లీ భక్తి. ఆ! మరి అంతే మరియు ప్రత్యక్షంగా నగుదును. అంటే నేను నా దర్శనం అవుతుంది వాళ్ళకి. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. ఆ విధంగా కేవలం భక్తి ద్వారా మాత్రమే నా రహస్యాలన్నీ గూడా నువ్వు మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ భగవద్గీతలో అతి గుప్యమైనటువంటి జ్ఞానము. మనం 9వ అధ్యాయం చదువుకున్నాం కదా! సో, 10వ అధ్యాయంలో ఆయన భగవద్ దివ్య విభూతులన్నీ జెప్పారు. 11వ అధ్యాయంలో విశ్వరూపం ప్రదర్శించారు. ఏంటిది? ఎవరైనా మామూలు మానవులైతే చేయగలుగుతారా అసలెవరైనా? చేయలేరు. నిజంగా భగవంతుడు కాబట్టి చేయగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన దివ్యమైనటువంటి విభూతులు చెప్పారు 10వ అధ్యాయంలో అసలు. విస్తుపోయే నిజాలు చెప్పారు ఆయన నిజం చెప్పాలంటే. ప్రతిదీ ఆయనే. ప్రతి కేటగిరీలో ఏదైతే ఒకటి అత్యుత్తమంగా ఉంటుందో ఉత్కృష్టంగా ఉంటుందో, గొప్పగా ఉంటుందో అది ఆయనే అని భగవంతుడు ప్రతిదీ చెప్పాడు. వీళ్ళలో నేనిది, వీళ్ళలో ఇది నేనని చెప్పాడు గదా! దేవతలలో నేను ఇంద్రుడిని అలా అన్నీ చెప్పారాయనసలు. హ్మ్. సో, అలా చెప్పారనమాట. సో, అన్ని విధాలుగా భగవంతుడు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంక ఫైనల్‌గా దివ్య రూప ప్రదర్శన గూడా చేశారాయన. విశ్వరూపము, కాలరూపము, తర్వాత పోనీ దేవాది దేవుడి రూపము, చతుర్భుజ రూపము, తర్వాత ద్విభుజ రూపము ప్రతి ఒక్కటి ఆయన ప్రదర్శించారు మనకి అన్నమాట. అంటే ముందు జనరేషన్స్‌కి కూడా అసలు ఈయన భగవంతుడు అని నొక్కి వక్కాణించే విధంగా భగవంతుడు ప్రతి ఒక్క ప్రదర్శన చేస్తున్నాడు ఆయనిక్కడ. హ్మ్. నరసింహ ప్రభు మీరు చదవండి. ఇది చాలా పెద్ద పరపటుంది. నలుగురు, ఐదుగురు చదవచ్చు. సో, మీకెక్కడి వరకు చదవాలో నేను చెప్తాను. మీరు ఈ పేరా ఎండింగ్ వరకు చదవండి. హ్మ్. ఎంత అవసరం ఇక్కడ పెడతానిది ఇంతవరకు మీరు చదవండి ప్రభుజీ. శ్లోకము, అనువాదము, భాష్యం ఇంతవరకు. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం ప్రభుజీ ఇదేందో అసలు ఇదెందుకో ఓకే. యాహ్! మీరు చదవండి ప్రభుజీ. శ్లోకం, అనువాదం, భాష్యం. హరి బోల్. మాకేం వినిపించట్లే. మీరు చదువుతున్నారా ఏంటి? ప్రభుజీ? మ్యూట్ చేసుకున్నారా ఏంటి? తనన్య ప్రభుజీ, శిక్ష ప్రభుజీ మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. మాకేం వినిపించలేదు. భక్త్యా అక్కడి నుంచి చదవండి.
ప్రభుజీ బ్రేక్ అయిపోతుంది మీ వాయిస్. ఏమైంది ఈరోజు మీ ఇంటర్నెట్ సమంగా పని చేయట్లేదా? సరిగ్గా వర్షం పడదు మాతాజీ. ఓహ్! అదా! ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పుడు ప్రయత్నం చేయండి ఇప్పుడు శ్లోకం చదవడానికి. వినబడుతుందా మాతాజీ? ఇప్పుడు వినపడుతుంది ప్రభుజీ. ఓకే ఓకే మాతాజీ. భక్త్వా తనన్యయా శక్య అహమేవం విదోర్ధన జ్ఞాతుం ద్రష్టంచ తత్వేన ప్రవేశం చ పరంతపః. అనువాదము: ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతను నేను యథార్థంగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శింపనగుదును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదు. భాష్యము: అనన్యమైన భక్తియుక్త సేవా విధానం చేతనే శ్రీకృష్ణ భగవానుడు అవగతము కాగలడు. మానసిక కల్పన పద్ధతుల ద్వారా భగవద్గీతను అవగాహన చేసుకొనుట యత్నించు అప్రమాణిక వ్యాఖ్యాతలు తాము కేవలము కాలంను వృధాపరుచుచున్నామని అవగతము చేసుకున్నట్లుగా ఈ విషయంను శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంన స్పష్టంగా వివరించుచున్నాడు. శ్రీకృష్ణుని లేదా శ్రీకృష్ణుడు ఏ విధంగా చతుర్భుజ రూపముతో తల్లిదండ్రుల ఎదుట ప్రత్యక్షమై పిదప ద్విభుజ రూపంనకు మారనను విషయంను ఎవ్వరును ఎరగజాలరు. ఈ విషయంలో వేదాధ్యాయంచే గాని తత్వ విచారములచే గాని అవగాహన చేసుకొనుట దుర్లభము. కనుకనే ఎవ్వరును అతనిని చూడలేరనియు లేదా ఈ విషయములను అవగాహన చేసుకొన జాలరనియు ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. అయినను వైదిక గ్రంథముల యందు మిక్కిలి అనుభవం గలవారు మాత్రము అట్టి గ్రంథముల ద్వారా అతనిని గూర్చి అనేక విధములుగా ఎరగగలుగుదురు. భక్తియుక్త సేవ నునర్చుటకు ప్రామాణిక శాస్త్రములందు నియమ నిబంధనలు అనేకం గలవు. ఎవరైనను శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొనగోరినచో మానవుడు ప్రామాణిక గ్రంథములందు వర్ణింపబడిన నియమ నిబంధనలను తప్పక అనుసరింపవలెను. అట్టి నియమములను అనుసరించి వారు తపస్సు చేయవచ్చును. ఉదాహరణకు, తీవ్రమైన తపస్సును ఆచరించుటకు అతడు కృష్ణ పౌర్ణమి రోజున మరియు మాసమందలి శుక్లపక్ష కృష్ణాష్టమి చదవలేదు కదా కృష్ణాష్టమి రోజున మరియు మాసంలందలి శుక్లపక్ష కృష్ణపక్ష ఏకాదశి పుణ్య దినములందు ఉపవాసం చేయవలెను. అట్లే కృష్ణ తత్వమును గాని కృష్ణ చైతన్యమును గాని ప్రపంచమంతటను ప్రచారం చేయుటకై శ్రీకృష్ణుని భక్తియుక్త సేవయందు నెలకొనిన కృష్ణ చైతన్య సంఘము మానవాళికి ఒక లైన్ వదిలిపెట్టారు ఇక్కడ. కృష్ణ భక్తులకు దానము చేయవలెను. కృష్ణ భక్తుని సర్వత్రా ప్రచారం చేయుచున్న దుర్లభమైన కృష్ణ ప్రేమను కృష్ణ చైతన్య సంఘం ప్రభుజీ కృష్ణ సంఘం మానవాళికి ఒక అద్వితీయ వరప్రసాదము. అట్టి అత్యంత దుర్లభమైన కృష్ణ ప్రేమను శ్రీ చైతన్య మహాప్రభు ఉదారంగా సర్వులకు పంచిపెట్టినందునే అతనిని మహావధన్యాయ అవతారం అని శ్రీల రూప గోస్వామి ప్రశంసించి ఉండెను. కనుక ఎవరైనను శ్రీకృష్ణ చైతన్యంను ప్రచారం చేయుట యందు నెలకొని ఉన్న భక్తులకు దానమిచ్చినచో అట్టి దానము ప్రపంచమునందలి అత్యుత్తమమైన దానం కాగలదు. ఒకవేళ ఎవరైనను నిర్దేశానుసారము మందిరం నందు విష్ణువు లేదా శ్రీకృష్ణుని ఆవిర్భావ విగ్రహములు కలిగిన మందిరములు ఎన్నో కలవు. అర్చ విగ్రహములు కలిగిన మందిరములు ఎన్నో గలవు. అర్చన పూజలను గావించుట ద్వారా దేవాది దేవునికి చేయు సేవ మరియు ప్రణామముల నర్పించుట ద్వారా పురోగతిని సాధించుటకు ఒక అవకాశం ఏర్పడును. భక్తి యోగ యందు ఆరంభ దశలో ఉన్న వారికి మందిరంలోని అర్చనా పూజలు ఎంతో అవసరము.
ఈ విషయం వైదిక ప్రభు థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఎంత మంచిగా చెప్తున్నారనమాట. కేవలము అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్ అందరూ. కేవలం భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే భగవంతుడిని మనకి అర్థం చేసుకోగలం కానీ వేరే విధానాలు కాదని చెప్తున్నారు. అయితే కొంతమంది ఏంటంటే ఎంతోమంది భగవద్గీత మీద వ్యాఖ్యానాలు చేసి ఉంటారు. వాళ్ళ వాళ్ళ సొంత మానసిక కల్పన పద్ధతి ద్వారా వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే టైం వృధా అవుతుంది తప్పితే భగవంతుడు అర్థం కాడు అన్నమాట. సో భగవంతుడిని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఈ వైదిక గ్రంథాలు చదువుతూ మనము అది కూడా ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక గొప్ప గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. లేదంటే మనం చాలామంది చెప్తారు మనకి, మా ఇంట్లో భగవద్గీత ఉంది అండి, మా ఇంట్లో భగవద్గీత ఉంది. నేను భగవద్గీత ఈ పాటికి చాలా సార్లు చదివేశానండి అని. ఆ భగవద్గీత చాలా సార్లు చదివేశాను అనే వాళ్ళకి ఎంతవరకు భక్తి ఉందో మనకు తెలీదు. అంటే ఇప్పుడు అన్ని సార్లు చదివినప్పుడు ఏంటంటే భక్తి అనే ఒక పుష్పం వికసించాలి లోపల నిజం చెప్పాలంటే. అది లేకపోతే మనం ఎన్ని సార్లు చదివినా టైం వృధా అవుతుంది అని చెప్తున్నారనమాట. ఈ దాంట్లో క్లియర్‌గా భగవంతుడు చెప్తున్నారు కదా! అనన్య భక్తి చేత మాత్రమే అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ దీంట్లో మళ్ళీ శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు. ఏ విధంగా భగవంతుడు చతుర్భుజ రూపంలో తర్వాత ద్విభుజ రూపంలో మారారనేది మామూలు మనుషులకి అర్థం కాదు. భగవంతుడిని నిజంగా బాగా అవగాహన చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి విషయాలు అర్థమవుతాయని చెప్తున్నారనమాట. కాబట్టి వేదాధ్యయనం జస్ట్ వేదాలు చదివేసి స్కాలర్లీ అంటారు. అంటే గొప్ప పండితుడు అయిపోతే గనక, లేదంటే జస్ట్ తత్వ విచారం అంటే మానసిక కల్పనలు చేసేసి దానివల్ల గాని ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నారనమాట. తర్వాత దానివల్ల ఎవరు చూడలేరని చెప్తున్నారు. అయితే ఏంటంటే భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలి మరి? ఎలా తెలుసుకోవాలంటే వైదిక గ్రంథములందు మిక్కిలి అనుభవం కలవారు మాత్రము అట్టి గ్రంథముల ద్వారా అతన్ని గురించి అనేక విధాలుగా తెలుసుకుంటారు భగవంతుడిని. అంటే బాగా ఇప్పుడు వైదిక గ్రంథాలు అంటే ఏంటంటే భగవద్గీత, భాగవతం ఇలాంటివి చదవడంలో బాగా నైపుణ్యం కలిగిన వారు, దాన్ని చక్కగా చదివి అర్థం చేసుకున్న వాళ్ళు, బాగా ఎక్స్‌పీరియన్స్ కలిగిన వాళ్ళు, వాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళ దగ్గర నుంచి మనము నేర్చుకోవాలనమాట. ఆ విధంగా మాత్రం తెలుసుకోగలుగుతారని చెప్తున్నారనమాట. ఆ! అయితే ఇంకొకటి ఇక్కడ విషయం ఏం చెప్పారంటే, భక్తియుక్త సేవ చేయాలంటే మనకి శాస్త్రాలందు చాలా నియమ నిబంధనలు చెప్పారు. అవి పాటించడం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే మనలో బలహీనతలు ఉన్నంత కాలము మనం భగవంతుడిని మనము సంతృప్తి పరచలేమనమాట. అంటే మనము కొన్ని భగవంతుడిని సంతృప్తి పరచాలంటే మనకి సౌకర్యవంతమైనటువంటి జోన్ నుంచి మనం కొంచెం బయటికి రావాలి. ఆయన్ని సంతృప్తి పరచాలంటే. ఎందుకంటే భగవంతుడు అంటే నాట్ చీప్. భగవంతుడు అంటే చాలా గొప్ప దేవాది దేవుడు భగవంతుడు. ఆయన ధామం ఇంకా గొప్ప ధామం గదా! సో దానిలోకి ఎంట్రన్స్ మనకి రావాలి అంటే మనకి అంత ఈజీ గాదు. మామూలుగా మనకి భౌతిక ప్రపంచంలోనే ఒక కాలేజీలో ఎంట్రన్సో లేకపోతే ఒక ఏదన్నా ఇంకా ఒక ఆఫీస్‌లోకి మనం వెళ్ళాలి అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో మనం పని చేయాలంటేనే మనకి రకరకాల టెస్ట్‌లుంటాయి గదా! మనకి. తర్వాత ఇంటర్వ్యూలుంటాయి. అన్నీ మనం నెగ్గుకు రాగలిగితేనే మనకి ఉద్యోగం వస్తుంది. లేకపోతే మనకి యూనివర్సిటీలో సీట్ వస్తుంది గదా! మనకి. ఆ! అంతేకాని మనకి ఏమి క్వాలిఫికేషన్ లేకుండా, అర్హత లేకుండా మనకి అవేమీ రావు కదా! ఒక భౌతిక ప్రపంచంలోనే ఇలా ఉంటే ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచము, అన్నిటికి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచము ఎంతో గొప్ప ప్రపంచము, అసలు చావు లేని ప్రపంచము, దుఃఖాలు లేని ప్రపంచము, ముసలితనము గాని, నిజంగా ఒక జబ్బు గాని లేని ప్రపంచము, అసలు మిజరీస్ కుంఠ అంటే మిజరీస్ అంటే కష్టాలు, కలతలు. అవేమి అంటే లేవు. కలతలు లేని ప్రపంచం అన్నమాట అది. అది ఆ ప్రపంచము. అటువంటి ప్రపంచంలోకి వెళ్ళాలంటే మనము మన బలహీనతలని పెట్టుకుంటే మనం వెళ్ళలేం కదా! సో ఏంటంటే మనం కానీ ఒకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి అనేది స్వచ్ఛందమైనటువంటిది. వాలంటరీ అంటారు కదా! వాలంటరీ అంటే ఏంటి? స్వచ్ఛందంగా చేయాల్సినటువంటిది. ఒకళ్ళ బలవంతంగానో, ఒకళ్ళ ఫోర్స్‌తోనో చేస్తే అది భక్తి అవ్వదనమాట. అది లోపల అది స్ప్రౌట్ అప్ అవ్వాలి. అంటే ఏంటి? మొలకెత్తాలి. ఆ భక్తి బీజం అనేది మొలకెత్తాలనమాట. అది కేవలం భక్తుల సాంగత్యంలో మాత్రమే అటువంటి భక్తిలత బీజం అనేది ఇలా ఒకటి ఏర్పడుతుంది. దానికి ఆధ్యాత్మిక గురువు ఒక బీజం ఇంకా నాటుతాడనమాట ఇంకా చక్కగా. అప్పుడు దానికి మనము ఆ బీజంలో విత్తనంలో ఉన్నటువంటి భక్తి, విత్తన రూపంలో ఉన్నటువంటి భక్తికి మనం ప్రతిరోజు శ్రవణము, కీర్తనము ద్వారా మనం వాటర్ పోస్తూ ఉంటే, నీళ్లు పోస్తూ ఉంటే అదొక మొక్క అయి మహావృక్షమై దానికి పండ్లు కాసి అది చివరికి గోలక వృందానికి చేరుతుందనమాట. ఆ భక్తి లత బీజం అనే ఆ క్రీపరు అంటే ఆ లత
భక్తి లత అనేది తెలుసు కదా మనకి. లతలు అంటే మనకి ఒక చెట్టేస్తే కొన్ని కొన్ని చెట్లు ఇలాగా చక్కగా ఇలాగా పెనవేసుకుపోతూ ఉంటాయి. ఇలా పెరిగిపోతూ ఉంటాయి. మనకి పందిరేస్తే పందిరికి చుట్టుకొని పోతూ ఉంటాయి గదా! అలా అన్నమాట. సో, అందుకని భక్తి అనేది స్వచ్ఛందంగా రావాలది. ఆ భక్తి అనేది ఎలా వస్తుందంటే చాంటింగ్ చేయడం ద్వారా, భగవంతుడి నామం తీసుకోవడం ద్వారా, భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా భక్తి అనేది హృదయంలో ఆవిర్భవిస్తుందనమాట. కేవలం భక్తి ఎవరి ద్వారా వస్తుందంటే భక్తుల ద్వారా మాత్రమే వస్తుంది. అంటే భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనకి భక్తి వస్తుందనమాట. భక్తి లేని వాళ్ళ దగ్గర నుంచి మనకి భక్తి రాదనమాట. సో, అందుకని భక్తి ఉన్న వాళ్ళతోటి మనం సాంగత్యం ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడు గూడా. అప్పుడు మనం గూడా భక్తులుగా మారతామనమాట. సో, ఆ నియమాలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఆహ్, అనువాదంలో ఏం చెప్పారంటే తీవ్రమైన తపస్సులు చే కానీ, దానాలు చే కానీ నన్ను అర్థం చేసుకోవాలి ఎవరైనా భగవంతుడు చెప్తున్నారు కదా! ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు కదా! సో, ఏంటంటే నియమ నిబంధనలను ఎటువ ఎ ఎలా ను ఎలాంటి నిబంధనలు పాటించాలని కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ! త తీవ్రమైన తపస్సులు ఆచరించాలని మనం అనుకుంటే గనక మన ఇష్టమైనట్టుగా మనం తీవ్రమైన తపస్సులు ఆచరించకుండా వేదాల్లో చెప్పినటువంటిగా నియమాలు మనం పాటిస్తే దానివల్ల మనకి నిజమైనటువంటి ఆధ్యాత్మిక లాభం అనేది మనకి పొందుతాం మనం. ఎలా అంటే ఇక్కడ ఉదాహరణకి ఏం చెప్పారంటే తీవ్రమైన తపస్సు చేయాలంటే గనక కృష్ణాష్టమి రోజు లేదంటే ఏకాదశి పుణ్యదినములందు ఇందాక మనం మాట్లాడుకున్నాం. కమల్ కుమారి మాతాజీ గారికి అదే చెప్తున్నాను. సో, పుణ్యదినములందు ఉపవాసం చేయాలి. ఏకాదశి మామూలుగా అనుకుంటాం మనం. చెప్పాను కదా! ఇంతకు ముందు గూడా ఏంటంటే ప్రతిరోజు ఉపవాసాలు పెట్టుకుంటారు కొంతమంది. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం ఇంకొక దేవుడికి విష్ణువుకి, గురువారం బాబాకి, శుక్రవారం అమ్మవారికి, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి, ఆదివారం ఏమో మళ్ళీ ఇంకా సూర్య భగవానుడికి. ఇలా వీటిల్లో ఏదో ఒకటి చూజ్ చేసుకొని మన ఇష్టమైనట్టుగా కాకుండా, అలా చేయకుండా నిజంగా వేదాల్లో ఏం చెప్పబడింది? విష్ణువుకి మహా ప్రీతికరమైనది ఏకాదశి రోజు. సో, ఏకాదశి రోజు మనకి చక్కగా చేస్తే గనక నిజమైనటువంటి ఆధ్యాత్మిక మెరిట్ మనకి లభిస్తుందనమాట. అది నేను అని చెప్తున్నారిక్కడ. అట్లే కృష్ణతత్వాన్ని గాని, కృష్ణ చైతన్యం గాని ప్రపంచమంతటా ప్రచారం చేయటకి ఆహ్, దానం ఎవరికి చేయాలని జెప్తున్నారిక్కడ. దానం గూడా మనం ఎవరికి చేయాలంటే, ఎవరికి పడితే వాళ్ళకి దానం చేశామనుకోండి, వాళ్ళకున్న కర్మ మనకు కూడా అంటుకుంటుంది నిజం చెప్పాలంటే. అంతే గదా! ఇప్పుడు ఒక రూ. 100 ఒక ముష్టివాడికిచ్చాం మనం. ఏదో జాలిపడి ఇచ్చాం వాడికి డబ్బులు లేవు గదా! పాపం అన్నం లేదు గదా! వాడు దాన్ని నిజంగా అన్నం తినడానికి ఖర్చు పెట్టుకుంటే పర్వాలేదు. దాన్ని తీసుకెళ్ళి వాడు ఒక బీడీయో ఏదో కొనుక్కున్నాడనుకోండి సిగరెట్టో ఏదో ఇంకా. సో, దానివల్ల వాడు ఇంటాక్సికేషన్ అంటే మత్తు పదార్థాలు సేవించిన వాడవుతాడు. వాడికి ఆ రూ. 100 ఇచ్చినవ్వడం వల్ల మనకు కూడా కర్మ చక్కగా మనం కొంచెం సంపాదించుకుంటాం ఇంకా. ఆల్రెడీ ఉన్న కర్మలే మనకి చాలా ఉంటాయి. సంచిత పాప కర్మలు పెద్ద పెద్ద కొండల రూపంలో ఉన్నాయి. దాంట్లో ప్రతి ఒక్క జన్మకి కొంచెం 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 ఇచ్చుకుంటూ వస్తున్నాడు భగవంతుడు. అవి ఎప్పటికి అవి పోతాయో తెలీదు మనకి. ఇంకా మనం మన ఇష్టమైనట్టు దానాలు మనం చేసుకున్నామనుకోండి, ఇంకొంచెం కర్మ సంపాదించుకోవడం తప్పితే దానివల్ల ఏమి మనకి వచ్చేదేమీ లేదు. అర్థమైందా? సో, అందుకని ఏం చేయాలి? దానం చేయాలంటే ఎవరైతే భగవంతుడి యొక్క ఆహ్, ఇదేంటి తన జీవితాన్ని భగవంతుడి యొక్క తత్వాన్ని అందరికీ చెప్పి అందరికీ లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళకి దానం చేయాలి. అంటే కృష్ణ చైతన్యంలో ఎవరైతే గనక కృష్ణ తత్వాన్ని నిజంగా జనాలకి చెప్పి వాళ్ళని ఈ జన్మ, మృత్యు, జర, వ్యాధి నుంచి బయటకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి దానం చేస్తే గనక మనకి ఎటువంటి కర్మ రాకపోగా మనకి ఆధ్యాత్మిక సుకృతి అనేది ఒకటి కలుగుతుందనమాట. సో, అందుకనే దానం ఎవరికి చేయాలని ఆలోచించుకోవాలి. మనం ఎటువంటి నియమాలు పాటించాలి. మన ఇష్టమైనట్టు మనం పాటిస్తున్నాం. మనకి కంఫర్టబుల్‌గా ఉంది కాబట్టి మనం పాటిస్తున్నాం. అంతే. ఇప్పుడు చాలామంది ఉంటారిప్పుడు. ఇందాక కమల్ కుమార్ మాధవ్ కూడా ఆఫ్‌కోర్స్ చెప్పారు. అలాగే మా ఇంట్లో కూడా చెప్తాం. మా అమ్మగారైనా సరే ఏకాదశి వచ్చిందంటే వాళ్ళకెలా ఉండగలుగుతారో అలా చేసుకుంటారు. ఒకసారి సాబుదానా కిచిడి చేసుకున్నానే అంటుంది మా అమ్మ. రేపు ఏకాదశి కదా! నేను తొలి ఏకాదశి రేపు సాబుదానా కిచిడి చేసుకుంటాను నేనని చెప్పి. సరే మరి రాత్రికేం తింటున్నారంటే రాత్రికి మళ్ళీ ఏదో ఒకటి తింటారు. అంటే ఏకాదశి రోజు తినకూడనిది ఏదో తినేస్తారు. అప్పుడు ఏకాదశి చేసినట్టు అవ్వదు కదా! సో, మనకి ఏది సులభంగా ఉంది, మనకి ఏది సౌకర్యంగా ఉంది. కొంతమంది ఒక పూట అన్నం తింటారు, ఒక పూట రొట్టెలు తింటామండి కాబట్టి మేము ఏకాదశి చేసినట్టే. మేము ఏకాదశి కాబట్టి రెండో పూట అన్నం తినకుండా రొట్టెలు. హరే కృష్ణ. అలా గాదు. ఏకాదశి అంటే కరెక్ట్‌గా ఏకాదశి. ఎలా విష్ణువుకి ఏది ప్రీతికరంగా ఉంటుంది అది చేయాలి. మనకి కన్వీనియంట్‌గా ఉంది గదా! మనకి సౌకర్యంగా ఉంది గాబట్టి మనం ఏకాదశి అలా చేసేస్తే అది మనకి లెక్కలోకి రాదు. ఎందుకు చేసి ఉపయోగం ఏమీ లేదు దానివల్ల. అసలు రావాల్సిన సుకృతి అనేది రావట్లేదక్కడ. ఆధ్యాత్మిక సుకృతి అనేదనమాట. సో, అది.
సో, అందుకే చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్‌గా చేస్తే చేసేది కొంచెం మన సౌకర్యవంతమైనటువంటి జోన్ నుంచి కొంచెం బయటికొచ్చి కొంచెం ఆ రోజు కష్టపడినా కూడా దట్స్ ఓకే. భగవంతుడి కోసం ఆ మాత్రం కష్టపడితే తప్పేముంది? అసలు ఏం మన 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 ముందున్న లక్ష్యం ఏమన్నా చిన్న లక్ష్యమా అసలు? మన ముందున్న లక్ష్యము ఎంత పెద్ద గోల్ అది నిజంగా చెప్పాలంటే అసలు మళ్ళీ జన్మ లేకుండా చూసుకోవాలి ఈ భౌతిక ప్రపంచంలో అంటే ఎంత పెద్ద లక్ష్యం అది నిజంగా. కానీ ఆ లక్ష్యము సాధించడానికి చాలా చక్కగా ఒక మార్గం సులువుగా ఉన్న మార్గాన్ని భగవంతుడు చూపిస్తున్నాడు గదా! చూపిస్తున్నప్పుడు కూడా ఇంక మనం నిజంగా అసలు చేయలేకపోతున్నాము అంటే ఇంక మనలో ఎంత మన ఆత్మ నిజంగా కవర్ అయిపోయి ఉంది. కవర్ అయిపోయి ఉంది. లేయర్స్ అండ్ లేయర్స్ పొరలు, 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 పొరలు కలుషితమైపోయి ఉంది. అది మలినమైపోయి ఉంది దాన్ని. ఎంత ఇంకా దాన్ని రుద్ది, 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 రుద్ది ఎంత అంటే ఈ రుద్దడం అంటే ఇది కేవలం భక్తియుక్త సేవ ద్వారా దాన్ని. మామూలుగా మన శరీరం గానికి మురికి పడితే లేదా మన ఇల్లు మురికి పడితే మనం ఆ క్లీనర్స్ తోటి క్లీన్ చేసుకుంటాం. సబ్బులతో ఒళ్ళు రుద్దుకుంటాం. ఏదో ఒకటి చేసుకుంటాం. ఆ విధంగా క్లీన్ చేసుకుంటాం. కానీ ఆత్మ శుద్ధి ఎలా చేస్తాము? ఆత్మ చాలా పవిత్రమైంది. దాని నేచర్ ఆధ్యాత్మిక నేచర్ అసలు. దాని స్వభావం ఆధ్యాత్మిక నేచర్. దాన్ని ఎలా శుద్ధి చేస్తాం? దాన్ని ఏ సబ్బులు పెట్టినా, ఏం క్లెన్సర్స్ పెట్టినా, ఏం పెట్టినా అది క్లీన్ అవ్వదే అది. ఎందుకంటే ఆత్మకి శరీరం లేదు. ఈ శరీరం లేదు. భౌతిక శరీరం లేదు. అది మన కళ్ళకి కూడా కనిపించదది. రెండో అధ్యాయంలో మనం క్లియర్‌గా చదువుకున్నాం. ఆత్మ ఎంత చిన్నగా ఉంటుందంటే అసలు మనం ఎవరం చూడలేము అసలు మన చూపులకి. కనిపించదది. సో, అటువంటి ఆత్మని ఎలా క్లీన్ చేయాలి? ఎలా క్లీన్ చేయాలంటే నామం శుద్ధంగా తీసుకోవడం వల్ల నామం చాలా ఇష్టపూర్వకంగా నియమని లాస్ట్ వీక్ చెప్పాను నేను. శ్రీల రూప గోస్వామి గారు చెప్పినవి. ఆదరాత అనుదినము. ప్రతిదినము రెస్పెక్ట్ తోటి, గౌరవంతోటి, మర్యాదతోటి, ప్రేమతోటి ఆయన నామాన్ని ఉచ్చరించడం ద్వారా తర్వాత కొన్ని చక్కటి నియమాలు ఏవైతే వైదిక గ్రంథాల్లో చెప్పిన నియమాలని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదులు. అవి పాటించడం ద్వారా భగవంతుడికి చాలా ప్రీతిపాత్రులం కాగలుగుతాం గదా! మనము ప్రతి ఒక్కళ్ళు మనం దాని కోసం ట్రై చేయాలి. మన మానవ జన్మని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం నిరుపయోగపరుచుకోకూడదు. మానవ జన్మ అనేది చాలా కష్టపడితే వస్తుంది. ఇప్పుడు ఒక క్వెషన్ అడిగారు. అదేంటి మనం మా భక్తి వృక్షాలో ఒక క్వెషన్ అడిగారనమాట. మాతాజీ మీరు మానవ జన్మ చాలా కష్టపడితే వస్తుందన్నారు కదా! మరి ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు వాడు. వాడికి మరి పూర్వ జన్మలో ఈ జన్మలో మానవుల జన్మ వచ్చింది అతనికి. అంటే పూర్వ జన్మలో ఏదో చేసుంటే ఈ జన్మలో బిచ్చగాడయ్యాడు గదా! అంటే పూర్వ జన్మలో గూడా మానవ జన్మ ఉంటుందా అతనికి? అలా ఏదో అడిగారనమాట. అడిగితే అప్పుడు నేను జెప్పాను ఏంటి దాని ఆన్సర్ ఏంటి? అలా అని ఖచ్చితంగా ఈ జన్మలో మనం మానవ రూపంలో ఉన్నామంటే పూర్వ జన్మలో మానవ రూపంలో ఉన్నాము అని గంటా బజాయించి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము మానవ రూపం ధరించి ఒక బిచ్చగాడు ఎత్తాలనే కర్మ మనకి రాసుంటే, బిచ్చం ఎత్తుకోవాలనే కర్మ రాసుంటే, దానికి మానవ జన్మ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మానవ జన్మ రావడానికి మనం ఎంతో సుకృతి చేసుకొని ఉండాలి పుణ్యకార్యాలు. మానవ జన్మ రావాలంటే అబ్బో! ఎన్ని వేల జన్మల్లో ఎంతో సుకృతి ఉంటే అంతా కూడగొట్టుకొని ఉంటే మానవ జన్మ వస్తుంది. సో, అదంతా అయిన తర్వాత అప్పుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత అప్పుడు బిచ్చగాడిగా అడుక్కునే కర్మ రాసుంటే అడుక్కుంటాం అనమాట. కానీ ఫస్ట్ అసలు మానవ జన్మ ఎత్తడానికి బిచ్చగాడికైనా కూడా మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా! తెలివుంటుంది. యానిమల్‌తో సమానం గాదు గదా! జంతువుతో సమానం గాదు. బిచ్చగాడైనా మానవ రూపంలో ఉన్న వాడికి బుద్ధి ఉంటుంది. తెలివితేటలుంటాయి. భగవంతుడిని అర్థం చేసుకునే జ్ఞానము ఉంటుంది. అవన్నీ ఉంటాయి గదా! సో, ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే నేనేం చెప్పానంటే, ఇప్పుడు ధృతరాష్ట్ర ఉన్నాడు కదా! ధృతరాష్ట్రుడికి ఏంటి 100 కుమారులు చనిపోయే యోగం ఉంది. అదేదో పాపకర్మ ఉందాయనకి. అయితే కానీ దానికి 100 కుమారులు పుట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందర 100 కుమారులు పుట్టాలంటే దానికి ఎంత సుకృతి చేసుకొనుండాలి. ఎంత పుణ్యం చేసుకుంటే గాని 100 మంది కుమారులు పుట్టరెవరికీ. ఒకరు పుడతారు, ఇద్దరు పుడతారు కానీ 100 మంది ఎవరికీ పుట్టరు. సో, దానికి ఎదురు చూడాల్సొచ్చింది. ధృతరాష్ట్రకి భగవంతుడే ఎదురు చూ చూ చూసేట్టు చేశాడనమాట. ఆ టైం వచ్చే వరకు. అంటే 100 కుమారులు పుట్టడానికి ఎంత పుణ్యం కావాలో అంత సంపాదించుకునే వరకు ఆయనకి 100 కుమారులు అంటే ఫస్ట్ దానికి మానవ జన్మ కావాలి. తర్వాత 100 కుమారులు పుట్టడానికి పుణ్యం కావాలి. అదొచ్చిన తర్వాత ఈ పాపకర్మ ఇచ్చాడు భగవంతుడనమాట. సో, కర్మ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టతరమైంది. ఎవరికీ ఈజీగా కర్మేమి అర్థమైపోదు. అందుకని కర్మను అర్థం చేసుకునే బదులు భగవంతుడికి శరణు తీసుకుంటే బెటర్ అనమాట. చాలా కష్టం కర్మ కాన్సెప్ట్ అనేది. హ్మ్. అయితే భక్తులకి మాత్రం దానం జేయాలి. అప్పుడు మన దానానికి ఒక పరిపూర్ణత అనేది ఏర్పడుతుంది. పరిపూర్ణత. ఇదే మనం బయట వాళ్ళకి బిచ్చగాళ్ళకి కానీ, లేదా వృద్ధాశ్రమంలో గాని దానం చేయాలనుకుంటే బెస్ట్ దానం ఎలా చేయొచ్చు అంటే, మనం చక్కగా ప్రసాదం వండి అది భగవంతుడికి అర్పించి, దాన్ని గనక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో, ప్రసాదం పంచడం అనేది ఉంటుందో ఆకలి వేస్తున్న వాళ్ళకి అంతకంటే పుణ్య కార్యం ఇంకొకటి లేదు. కానీ అది పద్ధతి. అంతేగాని
వృద్ధాశ్రమాలకి, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి మేము ₹1,00,000 ఇచ్చామండి అంటే ఓకే. అది పుణ్యకార్యం కింద వస్తుంది. మళ్ళీ జన్మెత్తాలి. అంతే అంతకంటే ఏమీ లేదు. ఇవ్వచ్చు. కానీ కాన్షియస్‌నెస్ ఎప్పుడు మన చైతన్యంలో కరెక్ట్‌గా మనం ఆలోచించగలగాలి. ఓకే. వీళ్ళకేమి ఇస్తున్నాం? వీళ్ళకి బట్టలు లేవా? బట్టలు కొని భగవంతుడికి ఆఫరింగ్‌గా చెప్పుకోవాలి. స్వామి ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి బట్టలు లేవు. నేను వాళ్ళకి బట్టలు చాలా అవసరం కాబట్టి ఇది వన్ ఆఫ్ ది నీడ్స్. అంటే ఏంటి నెసెసరీస్ అంటే అవసరం కాబట్టి అదొక వన్ ఆఫ్ ది అవసరం కాబట్టి ఇది నేను కొనిస్తున్నాను కాబట్టి నీ 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 సేవగా భావించిస్తున్నాను స్వామి. నీకే అర్పితం సర్వం అని చెప్పుకుంటే అది రైట్ కాన్షియస్‌నెస్. ఆ చైతన్యం కరెక్ట్‌గా ఉందన్నమాట. అలా ప్రతి ఒక్కదానికి గూడా వాళ్ళకి వృద్ధాశ్రమంలో ఫుడ్ లేదు వాళ్ళకి. ప్రతిరోజు లేదా వారానికి ఒక రోజు నేనెళ్లి ఫుడ్ డ్రాప్ చేస్తాను. వాళ్ళకి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ఇంట్లో నేను స్వయంగా చేసి లేకపోతే ఎవరి చేతన్నా శుభ్రంగా స్నానం చేపిచ్చి వాళ్ళ చేత చేపిచ్చి నేను దేవుడికి అది ఆఫర్ చేసి కృష్ణ ప్రసాదంగా భావి వాళ్ళకిస్తాను. అది ఎంత కృష్ణ ప్రసాదం అని ఉట్టినే అంటలేదు. ప్రతిరోజు భగవంతుడికి నైవేద్యం పెట్టి తినాలి. ధనలక్ష్మి మాతాజీ చెప్పారు మేము పెడతామండి ప్రతిరోజు. ప్రతిరోజు ఎందుకు పెడతాం భగవంతుడికి? అది ఆత్మకి నరిష్ చేస్తుంది. అంటే నరిష్‌మెంట్ అంటే ఏంటి? ఆహ్, ఆత్మకి ఒక ఆహ్, అసలు ఆత్మకి చాలా చాలా నరిష్‌మెంట్ అన్నమాట అది. నరిష్‌మెంట్ తెలుగులో నాకు చెప్పడం రావట్లేదు. కానీ అదొక ఆత్మకి ఇది చేస్తుంది. చాలా ఇది చేస్తుందన్నమాట. ఎంత బెనిఫిట్ అంటే అంత లాభం చేకూరుతుందన్నమాట అసలు నిజంగా. ఎంత ఆత్మ ఎంత సాటిస్ఫైడ్‌గా ఉంటుందో నిజంగా. ఇప్పుడు మనమేంటంటే మన శరీరానికి ఫీడ్ చేస్తున్నాం మొత్తం అన్నీ గూడాను. భౌతిక శరీరానికి బాగా మనం ఫీడ్ చేస్తున్నాం బాగా. ఇంకా బాగా ఫీడ్ చేస్తే ఇంకా అది చాలా నెగెటివ్‌గా తయారవుతుంది ఇంకా. సో, మనము ఈ శరీరాన్ని వంచాలి. ఆత్మని పైకి తీసుకురావాలంటే, ఆత్మకి లాభం చేకూర్చాలంటే, ఆత్మగా గురించి ఆలోచించాలి. ఆత్మకి ఏం కావాలో అది చేయాలి. ఎందుకంటే మనమంటే ఆత్మ కాబట్టి అయితే గనక మనం అన్ని పద్ధతులు పాటించాల్సిందే. ఏమి తప్పించుకోవడానికి ఏమీ లేదు దీంట్లో. తప్పించుకుంటే అంతే ఏమీ లేదు. మళ్ళీ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ. అంతకంటే ఏమీ లేదు అంతే. ఆత్మకేం గావాలి? భగవంతుడు కావాలి. భగవంతుడి నామం కావాలి. భగవంతుడి కీర్తన కావాలి. భగవంతుడి శ్రవణం కావాలి. భగవంతుడి స్మరణం కావాలి. భగవంతుడి సేవ గావాలి. భగవంతుడి అర్చన కావాలి. ఆయన పాదపద్మాలకి సేవ కావాలి. ఆయనకి ప్రార్థనలు గావాలి. ఆయన ఆయన భుజించినటువంటి లెఫ్ట్ ఓవర్ అంటే ఆయన భుజించినటువంటి నైవేద్యం ప్రసాద రూపంలో కావాలి. దానికి ఆత్మకి సంతోషిస్తుంది. అంటే ఆత్మకేం గావాలో అది చేయకుండా మనం శరీరానికి ఏం గావాలో చేసేస్తే అది ఏమి లాభం లేదనమాట. సో, అందుకని కేవలం మనం చాంటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంక అన్నీ కాంపెన్సేట్ అయిపోతాయి అనుకోవడానికి లేదు. చాంటింగ్‌తో పాటు, నామంతో పాటు నియమాలు డెఫినిట్‌గా పాటిస్తేనే భగవంతుడు మన సంతృప్తి చెందుతాడనమాట. ఆహ్, ఓకే. మన శక్తి ఎంతుంటే అంత చేయాలనమాట. హ్మ్. అయితే ఇంకొకటేంటి ఇక్కడ దానం గురించి చెప్పారీనే. ఎవరైతే కృష్ణుడు భక్తిని సర్వత్రా ప్రచారం చేస్తున్నారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఎందుకంటే వాళ్ళు మానవాళికి చాలా చాలా ఆహ్, మేలు చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి దానం చేస్తే గనక మనకి చాలా ఫలితం లభిస్తుంది. కరెక్ట్ ఫలితం లభిస్తుందని చెప్తున్నారనమాట. అలాగే శ్రీ చైతన్య మహాప్రభు కూడా అత్యంత దుర్లభమైనటువంటి కృష్ణ ప్రేమను చాలా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. పంచారాయన నిజంగా ఎంత అదృష్టం. మనం అప్పుడు ఉండుంటే మనం కూడా భగవంతుడి ధామానికి ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అసలు నిజంగా. ఎందుకంటే ఫ్రీగా ఆయన ఇలా ఎవరైనా హరే కృష్ణ మంత్రం పాడుకుంటూ ఆయన ఇలా చక్కగా డాన్స్ చేసుకుంటూ ఇలాగ ఎళ్లారంటే ఇలాగా ఎవరైనా కౌగిలించుకున్నారంటే వాళ్ళ కృష్ణ ప్రేమ వెళ్ళిపోయేది అంతే. అంతే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి పిచ్చెక్కిపోయి వాళ్ళు నిజంగా భావావేశంతోటి ఆహ్, ని ఎగిరి గంతేసి హరే కృష్ణ పాడుకునేవాళ్ళనమాట వాళ్ళింకా. హరే కృష్ణ అని చెప్పేసి కృష్ణ ప్రేమతో ఎగిరి గంతేసి ఇంక నిజంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేవాళ్ళనమాట. సో, ఆయన మహావదన్యాయ అంటే అమితమైనటువంటి కరుణ రూపం అనమాట ఆయన నిజంగా. చాలా గొప్ప కరుణామయుడైనటువంటి చైతన్య మహాప్రభువు అలా ఉదారంగా అందరికీ కూడా పంచిపెట్టారు కాబట్టి ఆయన అలా అంటారనమాట. అని శ్రీలరూప గోస్వామి గారు ప్రశంసించారని చెప్తున్నారనమాట. సో, ఎవరైనా కూడా అటువంటి దానం చేయాలి అని చెప్తున్నారనమాట. అలాగే ఏంటంటే మ అయితే మందిరాలు కట్టించడం ఒకటి. ఎవరైనా ఒకళ్ళని మందిరం నందు అంటే ఏంటంటే ఎవరైనా ఇక్కడేం చెప్తున్నారంటే ఒకవేళ ఎవరైనా నిర్దేశానుసారం మందిరం నందు విష్ణువు లేక కృష్ణుడు అర్చనా విగ్రహములు కలిగి ఉన్న మందిరాలు ఎన్నో ఉన్నాయి గదా! అక్కడ పూజలు చేయడం ద్వారా దేవాది దేవునికి చేసేవ మరియు ప్రమాణాలు అర్పించడం ద్వారా పురోగతి అంటే అలా ప్రణామాలంటే అదొక వన్ ఆఫ్ ది ఇప్పుడు 9 ప్రాసెస్‌లో మనము భగవంతుడికి ప్రణామం చేయడము కింద ఇలాగ మోకాళ్ళ మీద ప్రణామం చేయడం అనేది ఒక భక్తి మార్గంలో ఒక పద్ధతనమాట. సో, అది గూడా మనం చేయాలి అని చెప్తున్నారనమాట. మనం అట్‌లీస్ట్ మనకి ఆహ్, ఆరంభ దశలో కృష్ణ చైతన్యంలో మందులో ఆరంభ దశలో ఉన్న వాళ్ళకి కృష్ణ టెంపుల్‌కెళ్ళి అక్కడ 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 మనం ఒబైసెన్సెస్ అంటాం గదా! అంటే ప్రణామాలు చేయడం. ప్రణామం చేయడం ఒకటి భగవంతుడికి కూడా ఒక గొప్ప భక్తియుక్త సేవ మార్గం అన్నమాట అది గూడా అని చెప్తున్నారనమాట. ఓకే. పద్మజ మాతాజీ?
హరే కృష్ణ మాతాజీ. ఇక్కడి నుంచి చదవండి మాతాజీ. ఈ దగ్గర నుంచి నేను చెప్తాను. ఎక్కడ ఆపాలో మీకు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి. ఇక్కడ ఆపేసేయండి మాతాజీ. సరేనా? ఎక్కడున్నాం మనం? ఇక్కడ ఈ దగ్గర నుంచి ఈ విషయము వైదిక గ్రంథమైన శ్వేతాశ్వతరోపనిషత్తునందు ఇట్లు నిర్ధారించబడినది. యస్య దేవే పరా భక్తిర్యదా దేవే తదా గురౌ తస్యైతే కదితా హ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః. దేవాది దేవుని యందు అచంచలమైన భక్తిని కలిగి తనను నిర్దేశించు గురువునందు అచంచలమైన శ్రద్ధను కలిగిన వాడు ఆత్మజ్ఞానముచే దేవాది దేవుని దర్శింపగలడు. అంతేగాని ఎవరును మానసిక కల్పనలచే శ్రీకృష్ణ భగవానుని ఎరుగజాలరు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆధ్వర్యమున ప్రత్యక్ష శిక్షణము పొందిన వారికి శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట సాధ్యపడును. శ్రీకృష్ణుని అవగాహనను ఆరంభించుటయు అతనికి సాధ్యపడును. శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు మరి ఏ ఇతర మార్గములను అవలంబింపరాదనియు బోధింపరాదనియు లేదా విజయవంతం కాజాలవనియు సూచించుటచే తు అను పదము ఇక్కడ ప్రత్యేకముగా వాడబడినది. శ్రీకృష్ణుని స్వయం రూపములైన ద్విభుజ చతుర్భుజ రూపములు సుదర్శం చూచుటకు కష్టతరమైనవిగా వర్ణింపబడెను. అవి అర్జునునకు చూపిన తాత్కాలిక విశ్వరూపమునకు పూర్తిగా భిన్నమైనవి. విశ్వరూపమును చతుర్భుజ నారాయణుని రూపము, శ్రీకృష్ణుని ద్విభుజ రూపములు శాశ్వతములు మరియు దివ్యములైనట్టివి. అర్జునునకు చూపబడిన విశ్వరూపము తాత్కాలికమైనట్టిది. త్వదన్యేన నా దృష్ట పూర్వం అను పదము ఆ మరెవరునూ దర్శింపలేదనియు సూచించుచున్నది. భక్తులకు దానిని చూపనవసరం లేదనియు అది తెలుపుచున్నది. కానీ అర్జునుని అభ్యర్థనపై శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపెను. తద్వారా భవిష్యత్తునందు ఎవరైనను ఎప్పుడైనను తాను భగవానుని అవతారమునని ప్రకటించినచో జనులు అతనిని విశ్వరూపమును చూపుమని ప్రశ్నించుటకు అవకాశం లభించినది. గత శ్లోకమునందు మరలా వాడబడిన నా అను పదము సంప్రదాయ సిద్ధముగా వైదిక విద్యను అభ్యసించుట ద్వారా కలిగిన యోగ్యతలచే ఎవ్వరును గర్వింపరాదని సూచించుచున్నది. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను అవలంబింపవలెను. అటు పిమ్మటనే వారు భగవద్గీతకు వ్యాఖ్యానములను రచించుటకు యత్నింపవలెను. శ్రీకృష్ణుడు విశ్వరూపము నుండి చతుర్భుజ నారాయణునికి రూపమునకు పిదప తన సహజ ద్విభుజ రూపమునకు మార్పు చెందును. దీనిని బట్టి వైదిక గ్రంథములందు పేర్కొనబడిన చతుర్భుజ రూపములను మరియు ఇతర రూపములన్నీయు మూలమైన ద్విభుజ శ్రీకృష్ణుని రూపము నుండియే ప్రభవించినవని స్పష్టమగుచున్నవి. ఈ రూపములన్నింటికి అతడే మూలము. శ్రీకృష్ణుడు ఈ రూపములన్నింటికి మూలమనినచో నిరాకార భావమును గుర్చి వేరుగా చెప్పనవసరమే ఉన్నది. చతుర్భుజ రూపముల్లోని చతుర్భుజ రూపంలోని మహావిష్ణువు రూపము కూడా మహావిష్ణువుగా తెలియబడు. అతడు కారణ సముద్రమునందు శయనించి ఉండగా శ్వాస నుండి అసంఖ్యాక విశ్వములు బయటకు వెల్వడుతూ తిరిగి లోనికి ప్రవేశించుచుండును. ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి స్వాంశయే అని స్పష్టముగా చెప్పబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏం చెప్పారు అది చెప్తున్నారనమాట. ఈ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్పారంటే కేవలం మనము ఎవరికైతే భగవంతుడి పట్ల అచంచలమైన భక్తి ఉంటుంది, తర్వాత ఎవరికైతే గురువు పట్ల కూడా అచంచలమైన శ్రద్ధ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొంది వాళ్ళు భగవంతుని దర్శించుకోగలుగుతారు అని చెప్తున్నారనమాట. అంతేగాని ఎవరు కూడా మానసిక కల్పనలు చేసుకొని మనం ఏ గ్రంథాలు చదవకుండా మనం భగవంతుడు అంటే ఇలాగా, భగవంతుడు అంటే అలాగా, భగవంతుడు అంటే ఇదేనండి, భగవంతుడు ఇంతకుముందు కూడా మనం చర్చించాం కదా. అలా భగవంతుడి గురించి మనం మానసిక కల్పనలు చేసుకుంటే మనకి భగవంతుడు ఏమాత్రం అవగతం అవ్వదు అని చెప్తున్నారనమాట. సో వేరే ఇతర మార్గాలు ఏమీ ద్వారా కూడా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము, ఆయన దర్శించుకోలేము. కేవలం భక్తి ద్వారా మాత్రమే ఆయన మనం చూడగలమని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ రూపాలు ఏవైతే ద్విభుజ రూపం ఉంది, చతుర్భుజ రూపాలు ఉన్నాయో అవన్నీ కూడా శాశ్వతమైనటువంటి దివ్యమైనటువంటి రూపాలు అవి అని కదా. అయితే ఈ విశ్వరూపం ఏదైతే చూపించారో అది మాత్రం తాత్కాలికమైన రూపం. ఎందుకంటే ఈ విశ్వమే తాత్కాలికమైనప్పుడు ఆ విశ్వరూపంలో ఉంది విశ్వమే.
కాబట్టి ఆ విశ్వమే విశ్వరూపం కూడా తాత్కాలికము. కానీ దివ్యమైనటువంటి రూపాలేంటంటే భగవంతుడి యొక్క 4 చేతుల చతుర్భుజ రూపము, 4 చేతుల రూపము. నారాయణుడు చక్కగా వైకుంఠంలో ఉంటారు ఆయనది. తర్వాత ద్విభుజ రూపంలో శ్రీకృష్ణ భగవంతుడు గోలోక బృందావనంలో ఉంటారు. అవి మాత్రము చాలా దివ్యమైనటువంటి రూపాలు అన్నమాట. సో, ఆహ్, అయితే విశ్వరూపం చూడాల్సిన భక్తులెప్పుడు కూడా విశ్వరూపం చూడాలని ఏమి అనుకోరు. వాళ్ళెప్పుడు కూడా భగవంతుడి రూపమే చూడాలనుకుంటారు. కానీ మరి అర్జునుడు ఎందుకు విశ్వరూపం చూపించమని అడిగాడు? ఎందుకంటే భగవంతుడిని నమ్మలేని వాళ్ళు కొంతమంది ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళకి అట్‌లీస్ట్ భగవంతుడు ఈ విధంగానైనా తెలుస్తాడన్న ఒక దాంతోటి ఆ విశ్వరూపము చూపించమని అడుగుతారనమాట. తర్వాత ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని చూస్తున్నాను దీంట్లో. భగవద్గీతకి వ్యాఖ్యానం ఎవరు చేయాలి అంటే, ఫస్ట్ అసలు భక్తియుక్త సేవ స్టార్ట్ చేసిన వాళ్ళు చేయాలి. అంటే భక్తియుక్త సేవ అసలు చేయని వాళ్ళు, భక్తి అనేది లేని వాళ్ళు, భక్తిలో సిద్ధత పొందని వాళ్ళు, భగవద్గీత మీద వ్యాఖ్యానాలు ఎలా చేస్తారు? అంటే భగవంతుడిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు వాళ్ళు? భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఆయన పట్ల ప్రేమ ఉండాలి, ద్వేషం ఉండకూడదు. ఆయన చెప్పిన టీచింగ్స్ మీద నమ్మకం ఉండాలి మనకి. ఆయన ఇచ్చే సూచనల మీద నమ్మకం ఉండాలి. ఆయన భక్తి మార్గం ద్వారా ఆయన అర్థం చేసుకోగలిగి ఉండాలి. సిద్ధత పొంది ఉండాలి. అప్పుడే కదా మనం భగవంతుడి గురించి మాట్లాడగలుగుతాము. శుద్ధ భక్తి ఉండాలి కదా! శుద్ధ భక్తులు అయిన తర్వాత కదా! సో, భక్తియుక్త సేవ ఫస్ట్ స్టార్ట్ చేయాలని చెప్తున్నారనమాట. తర్వాత దీనిపై అయితే ఇప్పుడు దీంట్లో ఒక్క ముఖ్య పాయింట్ ఏంటంటే, ఈ పారాగ్రాఫ్‌లో ముఖ్యంగా ఇప్పుడు చూడండి భగవంతుడు ఉన్నాడు. తర్వాత భగవంతుడిని అడిగాడు. అంటే కృష్ణుడు ఉన్నాడు. 2 చేతుల రూపంలో ఉన్నాడు. నిజమైనటువంటి స్వరూపం అదే ఆయనది. అర్జునుడు అడిగాడు విశ్వరూపం చూపించమని. సో, ఆయన నుంచి విశ్వరూపం వచ్చింది. విశ్వరూపం చూపించారాయన. మళ్ళీ ఏమడిగాడాయన? బాబు నాకు ఇదొద్దు చతుర్భుజ రూపం చూపించమన్నారు. మళ్ళీ కృష్ణుడి నుంచి మళ్ళీ చతుర్భుజ రూపం బయటకొచ్చింది. అవునా? మళ్ళీ అది చూపించారాయన. సో, చతుర్భుజ రూపం తర్వాత మళ్ళీ నీ వద్దులే నీ మామూలు రూపం చూపించవయ్యా బాబు అంటే మళ్ళీ ద్విభుజ రూపంలోకొచ్చేసారు మళ్ళీ మామూలు రూపంలోకి. అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అన్ని అవతారాలు కూడా, అన్ని రూపాలు కూడా వు వు ఆది రూపమైనటువంటి, ఒరిజినల్ రూపమైనటువంటి కృష్ణ భగవానుడి నుంచే వస్తున్నాయి అని మనకి ఈ విధంగా అర్థమవుతుంది కదా! అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఇంతకుముందు మనం చాలా సార్లు చర్చించుకున్నట్టుగా సృష్టి జరిగినప్పుడు మామూలుగా ముగ్గురు విష్ణువులు ఎలా ఉంటారో, ఆ విష్ణువు ఎలా వస్తాడు భగవంతుడి నుంచి అని దానికి ఒక పెద్ద లిస్ట్ ఉంది కదా! నేను చెప్పాను ఇంతకుముందు. ఎలా అంటే కృష్ణ భగవానుడి నుంచి ఫస్ట్ విస్తరణ బలరాముడొస్తాడు. ఆ బలరాముడి నుంచి ఫస్ట్ చతుర్వ్యూహం వస్తుంది. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వస్తారు. ఆ వచ్చిన సంకర్షణుడి నుంచి మళ్ళీ నారాయణుడొస్తాడు. ఆ నారాయణ నుంచి మళ్ళీ రెండవ చతుర్వ్యూహం వస్తుంది. మళ్ళీ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వస్తారు. ఆ రెండో సంకర్షణలో మహాసంకర్షణ నుంచి మళ్ళీ ముగ్గురు విష్ణువులొస్తారనమాట. ఎవరు? కారణ ఉదక సాయి విష్ణు అంటే మహావిష్ణు, మహావిష్ణు కాజల్ ఓషన్‌లో పడుకొనుంటారాయన. తర్వాత ఆయన నుంచి బ్రహ్మాండాలన్నీ వస్తాయి. ఆ బ్రహ్మాండంలోకి రెండో విష్ణువైన గర్భోదక సాయి విష్ణు ఎవరి బొడ్డు నుంచైతే బ్రహ్మ వస్తారో ఆయన ప్రవేశిస్తారు. తర్వాత మూడో విష్ణువేమో ఆయన సృష్టించినటువంటి బ్రహ్మ వచ్చి సృష్టించినటువంటి ప్రతి ఒక్క యాటమ్, ప్రతి ఒక్క అణువులో క్షీరోదక సాయి విష్ణు ఆయన ప్రవేశిస్తారు. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే గనక అన్నిటికి మూలకారకుడు భగవంతుడు. ఏ తేజం సా కలః పుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు భాగవతంలో అన్నమాట. అంటే కృష్ణుడు ఆయన నుంచి పోర్షన్స్ ఆఫ్ లిటరీ పోర్షన్స్ అంటే తెలుగులో నాకు తెలీదు. నేను ప్రిపేర్ అవ్వలేదు దాని గురించి. కానీ అన్నీ ఆయన నుంచి వస్తున్నాయని చెప్పడం. మూలము ఒరిజినల్ కృష్ణసు స్వయం భగవాన్ అని చెప్పడం. భగవంతుడు స్వయంగా కృష్ణుడు అని చెప్పడం అన్నమాట అక్కడ. సరే ఇప్పుడు బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నారు? ప్రభావతి మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఇక్కడి నుంచి చదవండి. నేను ఎక్కడ ఆపాలో చెప్తాను ఇక్కడి నుంచి. బహుశా మీరు ఇక్కడ వరకు చదవండి మాతాజీ. సరేనా? ఓకే మాతాజీ. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్రహ్మ సంహిత దగ్గర నుంచి చదవండి. బ్రహ్మ సంహిత నందు ఇట్లు తెలుపబడినది. యస్వై కనిం స్వసిత కాల మదావలంబం జీవంతి లోమ విలజా జగదండనాథ మహర్నస ఇహ యస్య కళా విశేషో గోవిందం ఆది పురుషం తమహం భజామి. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసుల చేతనే ఎవ్వని యందును అసంఖ్యాకములైన విశ్వములు ప్రవేశించి తిరిగి అతని నుండి బయలువెడలుచున్నవో అట్టి మహావిష్ణు శ్రీకృష్ణు స్వరూపాంశమే కనుకనే కారణుడైన ఆ
గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును కనుకనే ప్రతి ఒక్కరును శ్రీకృష్ణుని నిత్య జ్ఞానానంద పూర్ణుడైన ఆదిదేవునిగా అర్చింపవలెను. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే సమస్త విష్ణు రూపములను సర్వ అవతారములకును మూలాధారము. అతడే అద్యుడైన ఆదిదేవుడు. వైదిక గ్రంథము గోపాల తాపనిషత్తునందు ఈ విధముగా గోచరించుచున్నది. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ కృష్ణకారిణే నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధి సాక్షిణే. సచ్చిదానంద రూపుడైన శ్రీకృష్ణుని నేను ప్రణామములను అర్పింతును. అతనిని అవగాహన చేసుకునుట అనగా వేదములను అవగాహన చేసుకునుటే అని భావము. కనుక అతడు ఆది గురువు ఒకటి చేతను నేను ఆ దేవాది దేవునకు ప్రణామముల అర్పింతును. తర్వాత ఎక్కడ అర్పింతును. తర్వాత కృష్ణో వై పరమం దైవతం. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. గోపాల తాపన్ ఉపనిషత్తు ఇంకను ఆ ఉపనిషత్తునందే ఏకో వసి సర్వంగం కృష్ణం ఈడ్యం. శ్రీకృష్ణుడొక్కడే దేవాది దేవుడు మరియు అతడే పూజనీయుడు. ఏకోపి సన్ బహుదాయో వభాతిం. శ్రీకృష్ణుడొక్కడైనను అసంఖ్యాక రూపములతోనూ విస్తృతావతారములతోనూ వ్యక్తమగు చున్నాడనియును తెలుపబడినది. గోపాలోపనిషత్తునందు బ్రహ్మ సంహిత ఇట్లు చెప్పబడుచున్నది. ఈశ్వరం పరమం కృష్ణం సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. దేవాది దేవుడు సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడు. అతడు సర్వమునకును ఆద్యుడగుడిచే ఆదిరహితుడు, సర్వకారణాకారణుడు. విష్ణు పురాణమునందు ఇట్లు చెప్పబడినది. యాత్రావ తీర్థం కృష్ణాఖ్యం పరమం బ్రహ్మం నరాకృతిం. పరబ్రహ్మ రూప సైతము ఆ పరబ్రహ్మ తత్వమే శ్రీకృష్ణుడు. అతడు కొన్ని మార్లు భూమిపై అవతరించుచుండును. అట్లే శ్రీమద్ భాగవతమునందు దేవాది దేవుని పలు అవతారములు వర్ణనలు కలవు. ఈ అవతారము పట్టికనందు శ్రీకృష్ణుని నామము కూడా కనిపించును. కానీ శ్రీకృష్ణుడు అవతారం కాదనీను ఆద్యుడైన దేవాది దేవుడనీను దాని ఎందు పిదప పేర్కొనబడినది. ఏతే చాంస కలాం కుసం కృష్ణ భగవాన్ స్వయం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దాని నుంచి ఎలా అయితే మహావిష్ణువు నుంచి సృష్టి ఎలా జరుగుతుంది కదా చెప్పుకున్నాం. అదే ఇది మనకి బ్రహ్మ సంహితలో ఇది మనకు అందరికీ తెలుసు. మనం బ్రహ్మ సంహిత ఒక 4 రోజులు చదివాం కదా, సో అందరికీ తెలుసు. దీంట్లో దీని మీనింగ్ ఏంటి? యశ్వై కనిష్వసిత కాల మదావలంబ్య జీవంతి లోమ విలజా జగదందనాద విష్ణుర్మహాన్ సహయస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. సో కేవలం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఎలా అయితే సృష్టిస్తాడు, ఎలా అయితే మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోతాడు ప్రళయం వచ్చినప్పుడు అన్నది దీనిలో చెప్పబడింది అనమాట. దాని గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాము. 3 విష్ణువులకి ద్వారా ఎలా సృష్టి జరుగుతుందన్నది చాలాసార్లు మనం చెప్పుకున్నాము. ఆయన ఒక చర్మ రంధ్రాల నుంచి ఏ విధంగా బ్రహ్మాండాలన్నీ వస్తూ ఉంటాయి. ఆయన ఇలాగా బయటికి ఇలాగా వదిలినప్పుడు శ్వాసని అన్ని బ్రహ్మాండాలు వస్తాయి. మళ్ళీ ఆయన లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా కృష్ణుడిని ఏ విధంగా వీళ్ళు దాని గురించి చెప్పారు. అంటే కృష్ణుడి యొక్క ఏంటిది అత్యుత్తమం, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గురించి మొత్తం అన్ని ఇక్కడ మనకి కోట్ చేస్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. గోపాల తపని ఉపనిషత్తులో ఏం చెప్పారు, ఎలా ఏ విధంగా ప్రార్థిస్తున్నారు, భగవంతుడికి ఏ విధంగా ప్రణామాలు అర్పిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత ఏమో మళ్ళీ కృష్ణోవై పరమం దేవత, శ్రీకృష్ణుడి దేవాది దేవుడని గోపాల తపని ఉపనిషత్తులో ఏ విధంగా చెప్పారు, అతనే పూజనీయుడని ఏ విధంగా చెప్పారు, ఇవన్నీ కూడా మనకి ఏమీ లేవు. ఇవన్నీ కోడ్స్ మనకి అక్కడి నుంచి తీసుకొస్తున్నారనమాట. తర్వాత ఇంకొక కోట మళ్ళీ మనకి బ్రహ్మ సంహిత నుంచి తీసుకొచ్చారు. ఈశ్వర పరమ కృష్ణ, ఇది మనకు తెలుసు కదా.
సచ్చిదానంద విగ్రహ అనాది మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏంటి ఆయన విధంగా ఆయన గొప్పతనం గురించి ఆయన అందరికంటే గొప్పవాడు. ఆ పరమ నియంత్రకుడు ఆయనే. ఆయనకెంత అందమైనటువంటి రూపం ఉంది. అన్ని కారణాలకి కారణభూతుడు ఆయనే. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఇవన్నీ చెప్పారు దాంట్లో. విష్ణు పురాణాలో చెప్పింది కూడా ఇప్పుడు ప్రభావతి మాత చక్కగా చదివారు. పరబ్రహ్మము రూప సహితము. అంటే రూపంతో కూడి ఉన్నది పరబ్రహ్మం అంటే. రూప సహితము. నిరాకార తత్వం కాదు అని చెప్తున్నారు క్లియర్‌గా. ఆ పరబ్రహ్మతత్వమే భగవంతుడు అని కూడా చెప్తున్నారనమాట. కొన్నిసార్లు భూమిపైన అవతరిస్తూ ఉంటాడు. ఆయన పలు అవతారాల్లో ఆయన అవతరిస్తూ ఉంటాడని చెప్తున్నారనమాట. ఆ! శ్రీకృష్ణుడు మాత్రం అవతారం కాదు. ఆద్యుడైనటువంటి ఆద్యుడు అంటే ఒరిజినల్ అనమాట. ఆద్యుడైనటువంటి దేవాది దేవుడు అని దానిలో చెప్పారు. అందుకని ఇక్కడ భాగవతం ఇందాక నేను చెప్పాను కదా! ఏతే చంశః కలపుంషః కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు ఆయన నుంచి వస్తాయి అన్నీ గూడా అని భాగవతంలో చెప్పబడిందని చెప్తున్నారనమాట. ఓకే. ప్రభావతి మాతాజీ తర్వాత ఎవరు మనకి? రాధికా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ 2 పారాగ్రాఫ్‌లు చదవండి మీరు. ఇంతవరకు. హరే కృష్ణ. హరే కృష్ణ. అట్లే భగవద్గీత నందు శ్రీకృష్ణ భగవానుడు మత్తపరతరం నాణ్యత్ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిగా నా రూపము కంటెను పరమైన దేవియు లేదనియు చెప్పుచున్నాడు. భగవద్గీత నందు అహమాదర్తి దేవానాం నేనే సర్వదేవతలకు మూలమును అని చెప్పియున్నాడు. శ్రీకృష్ణుని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనిన పిమ్మట అర్జునుడు కూడా ఈ విషయంనే గీతయందు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ నీవే దేవాది దేవుని అనియు పరతత్వమనియు సర్వమునకు ఆధారుడవనియు నేనిప్పుడు పూర్తిగా అవగాహన చేసుకొనగలిగితిని అని నిర్ధారించాను. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునకు చూపిన విశ్వరూపము దేవాది దేవుని మూల రూపము కాదు, కృష్ణ రూపమే మూలమైనది. భగవానుని పట్ల ప్రేమ మరియు భక్తి లేని వారికి శ్రద్ధను కలిగించుటకే వేల కొలది శిరస్సులతోనూ హస్తములతోనూ కూడిన విశ్వరూపము ప్రకటించబడినది. వివిధ దివ్య సంబంధముల ద్వారా భగవానుని పట్ల ప్రేమ భావమును కలిగియున్న శుద్ధ భక్తులకు విశ్వరూపమెన్నడును ఆకర్షణీయము కాదు. దేవాది దేవుడు మూలరూపమైన శ్రీకృష్ణ రూపములయందే దివ్య ప్రేమ వినిమయము కావించును. కనుక సఖ్యరసమైన శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధము కలిగియున్న అర్జునునకు ఆ విశ్వరూప ప్రదర్శనము ఏమాత్రము ప్రీతిని కలిగింపకుండెను. పైగా అది భయంకరముగా కూడా నుండెను. శ్రీకృష్ణుని నిత్య సన్నిహిత సహచరుడైన అర్జునుడు దివ్యచక్షువులను కలిగియున్నందున అతడు సామాన్య మానవుడు కాదు. కనుకనే అతడు విశ్వరూపముచే ఆకర్షింపబడలేదు. కామ్యకర్మలచే తనను తాను ఉద్ధరించుకొనదల్చు వారికి ఆ రూపము అద్భుతముగా తోచవచ్చునేమో కాని భక్తియుక్త సేవయందు నెలకొనిన భక్తులకు శ్రీకృష్ణుని ద్విభుజ రూపమే మిక్కిలి ప్రియమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏమీ లేదు. భగవంతుడి గురించి మళ్ళీ చెప్తున్నారు కదా! మత్తః పరతరం నాణ్యాత్. అంటే భగవద్గీతలో భగవంతుడే చెప్పాడనమాట. నా రూపం కంటే పరమైంది. అంటే ఇంక అంతకంటే గొప్పదనేది ఉత్కృష్టమైనది ఏమీ లేదని భగవంతుడు అంతటి భయంగా చెప్పుకున్నారని చెప్తున్నారనమాట. అలాగే పదవ అధ్యాయంలో 2వ శ్లోకంలో కూడా అహమాదర్హి దేవానాం నేనే సర్వదేవాలకి మూలం అని కూడా భగవంతుడు చెప్పుకున్నాడు. ఇవన్నీ కోట్స్ తీసుకొస్తున్నారు శ్రీల ప్రభుపాదులు. ఇంకొకసారి మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎంత గుర్తు చేసినా మనకి గుర్తుండదు కదా! అందుకని రిపిటేషన్ అంటే మళ్ళీ చెప్పడం అనేది పదే చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం బద్ధజీవులం కదా! అందుకని. సో, అందుకని శ్రీకృష్ణుడు చెప్పడమే కాదు, ఆయన నుంచి భగవద్గీత విన్న తర్వాత 10వ అధ్యాయంలో ఈవెన్ అర్జునుడు కూడా చెప్పాడు కదా! నువ్వే పరంబ్రహ్మ, నువ్వే పరంధామ, నువ్వే పవిత్రుడివి, నువ్వు పరమం నువ్వే, భవాన్ అన్నీ నువ్వే అని చెప్పాడు కదా ఆయనకి. సర్వంకి ఆధారభూతుడివి నువ్వే అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను స్వామి అని చెప్తాడు కదా అర్జునుడు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విశ్వరూపము మూల రూపం కాదని చెప్తున్నారు. అంటే ఏంటంటే అదేమి ఒరిజినల్ రూపం కాదు. కానీ ఒరిజినల్ రూపం ఏంటంటే 2 చేతులతో ఉన్న రూపమే ఒరిజినల్ రూపం భగవంతుడిది అని చెప్తున్నారనమాట. సో, ఈ విశ్వరూపాన్ని ఎవరు లైక్ చేస్తారు? ఎవరంటే భగవంతుడి పట్ల ప్రీతి లేని వాళ్ళు ఇది రూపాన్ని శాశ్వతమైన రూపం అనుకుంటారు. అయితే ఎవరైతే కానీ వివిధ దివ్య సంబంధాలు ఉంటాయి. దివ్య సంబంధాలంటే ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు భగవంతుడితోటి మనం 5 రకాలైనటువంటి రసాల్లో కలుస్తాం మనం. 5 రకాల దివ్యమైన సంబంధాలతో మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటామనమాట. మనం గనక
సిద్ధత పొందితే మన సాధనలో అన్నమాట. ఏంటవి దాస్య రూపంలో 5లో ఒకటి శాంత రూపం అనేది ఇక్కడ ఉండదు. మనకి శాంత సంబంధం అనేది ఉండదు. ఎందుకంటే సర్వీస్ కావాలి ఎప్పుడు భక్తులకి. సేవ కావాలి, భగవంతుడి సేవ కాబట్టి అది దాస్యం నుంచి స్టార్ట్ అవుతుంది. దాస్య రసము, సాఖ్య రసము, తర్వాత వాత్సల్య రసము, మాధుర్య రసము. ఈ 4గిట్లో మనం ఏదో ఒక దాంట్లో కనెక్ట్ అవుతాము. అందుకని ఇప్పుడు అర్జునుడు సాఖ్య రసంలో భగవంతుడికి అంటే ఫ్రెండ్‌షిప్, స్నేహం అన్నమాట. స్నేహ రసంలో కనెక్ట్ అయ్యాడు కాబట్టి అతనికేంటంటే ఈ విశ్వరూపం అనేది అంత గొప్పగా అట్రాక్టివ్‌గా అనిపించలేదు. అంటే భగవంతుడితోటి ఒక దివ్యమైనటువంటి అనుబంధంలో ఉన్నాడు. ఆయన బంధంలో ఉన్నాడు. ఒక రసాలో ఉన్నాడన్నమాట. తీయగా ఉంటుంది ఆ రసం అనేది భగవంతుడితోటి. అలా చక్కగా తీయగా ఉన్న రసంలో భగవంతుడితోటి చెలిమిలో ఉన్నప్పుడు, స్నేహంలో ఉన్నప్పుడు ఆయనకి విశ్వరూపం చూస్తే భయంకరమైన విశ్వరూపంలో ఏమి ఆకర్షణ కలగలేదు. సో, భక్తులెవరికీ కూడా అటువంటి రూపము ఆకర్షణీయంగా తోచదు అని చెప్తున్నారనమాట. అందరికీ కూడా ద్విభుజ రూపము అంటే 2 చేతులతో చక్కగా ఆయన చక్కగా పెద్ద పెద్ద కలుపువలంటి కళ్ళేసుకొని మృదు మధురమైనటువంటి పెదాలేసుకొని ఆయన చక్కటి భుజాలేసుకొని చక్కగా అసలు ఆయన త్రిభంగ ఫామ్‌లో చక్కగా 3 వంపులు తిరిగినటువంటి దేహం ఉండి ఆయనకి ఎంతో ఆకర్షణీయంగా ఫ్లూట్ పట్టుకొని ఆయన వాయిస్తూ ఉంటే ఇంకా ఎవరైనా సరే సమ్మోహితులవుతారనమాట భగవంతుడికి. అటువంటి రూపాన్ని ఎవరైనా కూడా లైక్ చేస్తారని చెప్తున్నారనమాట. సో, మన లాస్ట్ వర్స్ ఇంకిది. కొంచెం పెద్ద వర్స్ అయినా కూడా ఇది మనం ఈరోజు ఫినిష్ అప్ చేస్తున్నాం. ఇక్కడితో మనకి 11వ అధ్యాయం అవుతుంది. సో, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. కృష్ణుడు ఎంత చక్కగా క్లియర్‌గా మనకి సూచన ఇస్తున్నాడు అంటే భక్తి ఆచరణ ఒకటే మీకు మార్గము, ఇంకొకటి లేదు అని చెప్తున్నాడు మనకి. ఇప్పుడు మత్కర్మకృత్ అంటే ఏంటి ఇక్కడ మత్కర్మకృత్ అంటే ఏంటంటే నా కోసం పని చేయండి. ఓకేనా? నా కోసం పని చేయండి. భగవంతుడి కోసం పని చేయండి. అంటే భగవంతుడి కోసం పనిచేయడం అంటే ఏంటి? భగవంతుడి కోసం అవసరమైతే టెంపుల్స్ కట్టించడము, ఆలయాలు కట్టించడం, కృష్ణుడి టెంపుల్ కట్టించాలి. అది ఎంత పుణ్యకార్యం అంటే ఎందుకంటే మనం టెంపుల్ కట్టిస్తే అక్కడికి బోలెడు మందొచ్చి ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకుంటారు కదా! సో, అంతకంటే ఏం కావాలి భగవంతుడి దివ్య దర్శనం చేసుకుంటారు అక్కడ టెంపుల్‌లో గదా! సో, అది. తర్వాత ఏంటంటే అంత పెద్ద పెద్ద కాకపోయినా చిన్న చిన్నవి భగవంతుడి కోసం పూలు పెంచడం, పూల చెట్లు పెంచడము, పూలు కోయడము, ఆయనకొక మాల కట్టి మెడలో వేయడం ఆయనకి. ఆ! తర్వాత తులసి ఇష్టం కాబట్టి ఆయనకి తులసి లీవ్‌లు ఆయనకి తులసి ఆకులు ఆయనకి అర్పితం చేయడము, తులసి చెట్లను పెంచడము, తులసిని జాగ్రత్తగా చూసుకోవడము, అలా తర్వాత గుళ్ళు కట్టడం ఇవన్నీ మామూలుగా భగవంతుడి సేవకి ఏదైనా ఆయన కోసం పనిచేయడం అనమాట. ఆ! తర్వాత ఇంకొకటేంటి మత్పరమః అంటున్నాడు. మత్పరమః ఇగో మత్పరమ అన్నారు కదా! ఇక్కడ మత్పరమ అంటే ఏంటి? మత్పరమ అంటే కృష్ణుడిని పరమ నన్ను అందరికంటే అత్యున్నతుడిగా గుర్తించడం అన్నమాట. ఆయనే అంతిమ లక్ష్యము అని గుర్తించడం. అంటే కృష్ణ భగవానుడే అంతిమ లక్ష్యము అని గుర్తించడం అన్నమాట. తర్వాత మద్భక్తః అంటే ఏమిటి? మద్భక్త అన్నారు కదా! ఇక్కడ. మద్భక్త ఏంటి? నా భక్తులుగా మారండి. నా భక్తులుగా మారండి అంటున్నారంటే. అంటే భక్తియుక్త సేవ చేసుకోండి. భక్తులుగా మరి శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వీటన్నిటిలో ఏదో ఒకటి చేయండి. నా భక్తియుక్త సేవ మొదలుపెట్టండి అని చెప్పడం. తర్వాత సంఘవర్జితః అంటే ఏంటంటే అటాచ్‌మెంట్ లేకుండా ఉండడం బేసికల్‌గా. ఇంకొకటేంటంటే అసంగత్వంతో ఉండడం. అంటే ఏంటి అటాచ్‌మెంట్ లేకుండా ఉండడం. ఒకటంటే అసంగత్వంతో ఉండడం. అంటే ఏం అనుబంధాలు పెంచుకోకుండా ఉండడం. అంటే ఫలాపేక్ష లేకుండా జ్ఞాన కర్మలను వదిలిపెట్టాలి. కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని ఇవన్నిటిని వదిలిపెట్టాలనమాట. అంటే కర్మయోగం అంటే ఫలాపేక్ష ఆశించి చేసే పనులు. జ్ఞానయోగం అంటే జ్ఞానంతో భగవంతుని చేరుకోవాలనుకోవడము. ఈ రెండిటిని మానసిక కల్పనలు, ఊహాగానాలు ఏమీ లేకుండా ఉండడం అదనమాట. సో, నిర్వైరః సర్వభూతేషు అంటే ఎవరి మీద ద్వేషము లేకుండా అందరితో మిత్రుత్వంతో ఉండడం అనమాట. నిర్భైరః అంటే ఈర్ష్య ద్వేషాలు లేకుండా సర్వభూతేషు అందరితోటి మిత్రులుగా ఉండడం. మిత్రుత్వాన్ని మెయింటైన్ చేయడం అనమాట. స్నేహపూరితంగా ఉండడం. యస్ సమామేతి పాండవ అటువంటి వాళ్ళు నా దగ్గరికొస్తారు పాండవ అని భగవంతుడు చెప్తున్నాడనమాట. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాజేశ్వరి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువు. హరే కృష్ణ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. అనువాదము. ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనియుండు వాడును, కామ్యకర్మలు మనోకల్పనల నుండి కల్మషముల నుండి విముక్తుడైన వాడును, నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నా కొరకే కర్మనొనరించు వాడును, సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగియుండు వాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. భాష్యము.
ఆధ్యాత్మిక ఆకాశమునందలి కృష్ణలోకమున దేవాది దేవుడైన శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలనని వాంఛించువాడు ఆ దేవాది దేవుడే స్వయముగా తెలిపినటువంటి ఈ సూత్రమును తప్పక అనుసరింపవలెను. కనుకనే ఈ శ్లోకము భగవద్గీత సారముగా పరిగణింపబడుచున్నది. భౌతిక జగత్తునందు నిమగ్నులై భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలెనని కోరువారును, నిజమైన ఆధ్యాత్మిక జీవితమును గూర్చి ఎరుగని వారును అగు బద్ధజీవుల కొరకే నిర్దేశింపబడిన గ్రంథమే భగవద్గీత. మానవుడు తన స్వరూప స్థితిని భగవానునితో తనకు గల నిత్య సంబంధమును ఎట్లు తెలుసుకొనవలెనో చూపి ఏ విధముగా అతడు తిరిగి భగవద్ధామమును చేరగలడో బోధించుట కొరకే భగవద్గీత ఉద్దేశింపబడినది. ఈ శ్లోకమునందు మానవుడు తన ఆధ్యాత్మిక కార్యమైన భక్తియుక్త సేవయందు విజయము సాధించు విధానము స్పష్టముగా వివరింపబడుచున్నది. కర్మకు సంబంధించినంత వరకు మానవుడు తన శక్తినంతటిని కృష్ణ చైతన్యమునకు సంబంధించిన కార్యముల వైపునకు మరల్చవలను. భక్తి రసామృత సింధువునందు ఇట్లు చెప్పబడినది: అనాసక్తస్య విషయాన్ యదాహ ముపయుంజుతః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. శ్రీకృష్ణునితో సంబంధము గల ఏ కర్మనైనను మానవుడు చేయవలెను. అది ఏ కృష్ణ కర్మ అని పిలువబడును. మానవుడు పలు కర్మలలో పాల్గొనినను తమ కర్మ ఫలముల యందు ఆసక్తుడు కాకుండా వాటి ఫలమును శ్రీకృష్ణునికే అర్పింపవలెను. ఉదాహరణకు ఎవ్వరైనను వ్యాపారమును చేయుచున్నచో దానిని కృష్ణ చైతన్య కర్మగా మార్చేందుకు దానిని శ్రీకృష్ణుని కొరకే చేయవలెను. శ్రీకృష్ణుడే ఆ వ్యాపారమునకు యజమానుడైనచో దాని వలన వచ్చు లాభమును శ్రీకృష్ణుడే అనుభవింపవలెను. ఆ వ్యాపారస్తుడు కోట్లాది రూపాయల ధనమును ఆర్జించి దానినంతటిని శ్రీకృష్ణునకు అర్పింపదలచినచో అట్లు చేయవచ్చును. అది శ్రీకృష్ణుని కొరకు చేయు కర్మయే అగును. తమ ఇంద్రియ తృప్తి కొరకు పెద్ద భవంతిని నిర్మించుకొనుటకు బదులుగా అతడు శ్రీకృష్ణుని కొరకు అందమైన మందిరమును నిర్మింపజేసి అందులో శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రములందు చెప్పబడినట్లు దేవాది దేవుని సేవ కొరకే అన్ని ఏర్పాట్లను చేయవచ్చును. ఇది అంతయు కృష్ణ కర్మయే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇది చాలా క్లియర్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చే సూచన 11వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం అనమాట. ఏమని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు గారు? ఆల్రెడీ మనం ఇది చర్చించాం కదా, ఏ విధంగా కృష్ణుడి కోసం సేవ చేయాలని మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా. तर ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే గనక ఆధ్యాత్మ లోకానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఆయన భగవంతుని చేరాలనుకుంటున్నారో, ఆయనతో ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నారో, అటువంటి వాళ్ళు ఈ సూత్రాలు ఇప్పుడు ఏవైతే దేవాది దేవుడు చెప్పాడో నన్నే పూజించండి, ఇక్కడ చెప్పారు కదా క్లియర్గా, ఈ శ్లోకంలో చెప్పారు కదా, మత్కర్మ నా కర్మ చేయండి, నన్ను పూజించండి, నా భక్తులు అవ్వండి, నా కోసం పనిచేయండి, అటాచ్మెంట్ లేకుండా ఉండండి, అందరినీ మిత్రులుగా భావించండి, ఇవన్నీ చెప్పారో ఇవన్నీ మనం సీరియస్ భక్తులం అయితే కనుక, నిజంగా మనకి సీరియస్నెస్ ఉంటే ఈ సూత్రాన్ని తప్పక అనుసరించాలి ఎవరైనా. కాబట్టి ఈ శ్లోకం ఇంత గొప్పగా ఉంది కాబట్టి ఇది భగవద్గీత యొక్క సారాంశం అని కూడా చెప్పచ్చు అని చెప్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఎవరైతే ఈ భౌతిక జగత్తులో భౌతిక జగత్తుపై మనము ఏదంటే ఆధిపత్యం వహించాలని కోరుకుంటున్నామో బద్ధజీవులం అనమాట. ఆధ్యాత్మిక జీవితం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం మాత్రమే ఈ భగవద్గీత అనేది చెప్పబడింది అని చెప్తున్నారనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచము మన ప్రపంచం కాదు అసలు. మన కాని ప్రపంచానికి మనం వచ్చి మనం ఆధిపత్యం చెలాయించాలనుకోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ మనకు అవన్నీ కూడా. ఎందుకంటే భౌతిక శక్తి కూడా ఏంటంటే భగవంతుడి కింద పనిచేస్తుంది. కానీ అటువంటి భౌతిక శక్తి మీద మనం పెత్తనం చెలాయిద్దాం అనుకుంటే దానివల్ల మనకి కర్మబంధనం పెరుగుతుంది తప్పితే ఏమీ లేదనమాట. సో మనం చేసే తప్పు ఏంటంటే అదే అనమాట. ఏంటంటే మనది కానీ మన ప్రపంచానికి మనం వచ్చి మనం అక్కడ పెత్తనం చెలాయిద్దాం అనుకోవడం అనమాట. సో అది చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మానవుడు తన స్వరూప స్థితి ఏంటంటే మన నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఐడెంటిటీ గుర్తింపు ఏంటి అన్నది అన్నమాట. సో అది తెలుసుకోగలుగుతాం మనం. నిత్య సంబంధం భగవంతుడితో మనకున్న సంబంధం ఏంటి, మన ఆధ్యాత్మిక ఐడెంటిటీ ఏంటి, మన స్వరూప అంటే ఆధ్యాత్మిక ఐడెంటిటీ గుర్తుపెట్టుకోండి ఈసారి. మన ఆధ్యాత్మిక మన ఏ రోల్ మంది ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడితో మన సన్నిహిత సంబంధం ఏ విధంగా ఉంటుంది, ఇది ఎలా మనం దాన్ని పునరుద్ధరించుకొని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని భగవద్గీత ద్వారా మనకి నిర్దేశించబడుతుంది అనమాట. సో ఏ విధంగా మనం విజయం సాధించాలో చెప్తున్నారు. ఏ విధంగా మనం దాన్ని సాధించగలిగామో భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు మనకి. మన
మన శక్తినంతటి మన కర్మకు సంబంధించిన వరకు మన శక్తినంతటిని కృష్ణ చైతన్యానికి సంబంధించిన కార్యం వైపు మరల్చాలి. అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? మనం చేసే పని. దాన్ని మనం మన శక్తినంతటిని గూడా కృష్ణుడి కొరకు చేసే పనుల వైపు మనం తిప్పుకోవాలనమాట. అంటే కృష్ణ చైతన్యానికి సంబంధించిన పనులు మాత్రమే చేయాలి మనం. సాధ్యమైనంత వరకు మనం. భక్తి రసామృత సింధు అనేది గొప్ప గ్రంథము. మనం ఒక గొప్ప గోస్వామి గారు శ్రీల రూప గోస్వామి ఎవరైతే చాలా పెద్ద ఆచార్యులో ఆయన చెప్పారనమాట. ఆ! కృష్ణుడితో సంబంధం గల ఏ కర్మని చేయాలి. అనాసక్తస్య విషయాన్ని దాని మీనింగ్ ఏంటి చెప్పారు గదా! ఇక్కడ. ఏంటంటే కృష్ణుడికి అనుకూలంగా ఉన్న ఆహ్, స మనం పనులు చేయాలి మనము. అంటే కృష్ణుడితో సంబంధం గల ఏ కర్మనైనా గూడా మనకి చేయాలి. అది కృష్ణ కర్మ అంటారు దాన్ని. దానివల్ల ఎందుకని మనకి కర్మ అంటది కదా! అది చేస్తే. కృష్ణుడికి చేసినట్టుగా చేస్తుంటే మనకు కర్మ అంటదు. ఆ! ఎటువంటి కర్మలు ఒకవేళ మన జీవితంలో మనం చేయాల్సిన కర్మలు ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే దాని ఫలాల మీద ఆసక్తి లేకుండా ఉండాలి. కేవలం మన విద్యుత్ ధర్మంగా భావించి చేయాలి. ఫలమంతటిని కృష్ణుడికే అర్పించాలి. అప్పుడు అది దాన్ని కృష్ణ కర్మగా అంటారనమాట. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పారు. వ్యాపారం చేయాలంటే భగవంతుడికి భగవంతుడు ఈ వ్యాపారానికి అధినేత భగవంతుడు అన్న భావంతో చేసి, దానిలో వచ్చినటువంటి లాభాన్ని భగవంతుడికి అర్పించుకొని, భగవంతుడి సేవలో నిమగ్నం చేసుకొని, మన డబ్బులు అలా మనం గడిపితే గనక మనకి కర్మ అంటదు అని చెప్తున్నారనమాట. అలాగే ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉంటే గనక కోట్లాది రూపాయలు ధనమార్జించి కృష్ణుడికి అర్పించాలనుకుంటే అర్పించొచ్చు. అంటే ఉద్దేశం మనం కోట్లాది రూపాయల డబ్బు సంపాదించి నేను ఒక 100 కోట్ల ఇల్లు కట్టుకుంటాను, 300 కోట్ల ఇల్లు కొనుక్కుంటాను, లేకపోతే రూ. 1,00,00,000 ఓ 10 కోట్లు పెట్టి 10 కార్లు కొనుక్కుంటాను అన్న వాంఛతో చేస్తే అది మనకి ప్రతికర్మ చేకూరుస్తుంది. కానీ నేను పెద్ద వ్యాపారం చేసి నేను విపరీతంగా కోట్లు డబ్బులు కొని సంపాదించి దాంతోటి నేను భగవంతుడికి ఒక మందిరం కట్టిస్తాను. సో దట్ ఏంటంటే వేరే జీవులకి అది బెనిఫిట్ అవుతుంది అని ఆలోచిస్తే అది కృష్ణ కర్మ అవుతుంది. ఇది చాలా పెద్ద లెవెల్‌లో చెప్తున్నారు. కానీ చిన్న లెవెల్‌లో కూడా మనం ప్రతిదీ చేసుకోవచ్చనమాట. మన ఇంట్లో మనం చేసే ప్రతి రోజువారీ పూజలో కూడా మనం చేసే విద్యుత్ ధర్మాన్ని మనం చేసుకుంటూ భగవంతుడి కోసం చేస్తున్నట్లుగా భావించొచ్చు. అన్ని మంచి పనులు చేస్తే మనం. ఆయనకి ప్రీతికరమైనవి చేస్తే కనుక. హ్మ్. అలా చెప్తున్నారనమాట. ఒకవేళ మనం అలా చేయలేదా? ఆ! ఆహ్, స్ దేవాది మనం ఇక్కడ టెంపుల్స్ కట్టించి దేవాది దేవుడి సేవ కొరకు అన్ని ఏర్పాట్లు చేయొచ్చు డబ్బుంటే అని చెప్తున్నారు. ఎవరు కూడా తమ కర్మ ఫలాల పట్ల ఆసక్తులై ఉండకూడదని చెప్తున్నారు. ఫలాలన్నీ కూడా శ్రీకృష్ణునికి అర్పించాలని చెప్తున్నారనమాట. ఓకే. రాజేశ్వరి రత్నమాల మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాత. ఇక్కడి నుంచి చదవండి మాతాజీ. ఆ ఫలములన్నింటిని. నుంచా? ఇక్కడ ఆ ఫలములన్నింటిని తాము చేయ కర్మఫలములందు చదవండి. తాము చేయ కర్మఫలములందు ఆసక్తులై ఉండరాదు. ఆ ఫలములన్నిటినీ శ్రీకృష్ణునికే అర్పింపవలను. శ్రీకృష్ణునికి అర్పించిన పదార్థములను ప్రసాదముగా గ్రహింపవలను. ఎవరైనా శ్రీకృష్ణుని కొరకు ఒక పెద్ద భవంతిని నిర్మించి దాని యందు శ్రీకృష్ణుని విగ్రహమును ప్రతిష్ఠించినను వారక్కడ నివసించుటలో ఎట్టి నిషేధమును లేదు. కానీ వారు ఆ భవంతి యజమానుడు శ్రీకృష్ణుడే అని గ్రహింపవలను. అట్టి భావనయే కృష్ణ చైతన్యం అనబడును. ఒకవేళ ఎవరికైనా శ్రీకృష్ణుని కొరకు మందిరమును నిర్మించగల సామర్థ్యం లేనిచో కనీసం కృష్ణ మందిరమును శుభ్రపరచుట అందేనను నెలకొనవచ్చును. అది కూడా కృష్ణ కర్మయే. అట్లే ఖాళీ ప్రదేశమును కలిగి ఉన్న వారెవరైనను భారతదేశమున అతి బీదవాడైనను ఎంతో కొంత స్థలమును కలిగి ఉండును. అందులో శ్రీకృష్ణుని సేవ కొరకే పూల మొక్కలను నాటవచ్చును. దాని యందు తులసి వనములను పెంచి తులసి దళములను శ్రీకృష్ణునకు అర్పింపవచ్చును. తులసి దళములు మిక్కిలి ప్రధానములవటి చేత శ్రీకృష్ణుడు వాటి ఉపయోగములను భగవద్గీత 9.26 నందు ఉపదేశించి ఉండుట చేతను ఎవరైనా తనకు పత్రములు గాని పుష్పములు ఫలము నాటవచ్చును. మాతాజీ ఇది ఎవరైనా తులసి మొక్కలు నాటవచ్చు. ఎవరైనా తులసి మొక్కలు నాటవచ్చును. పత్రం పుష్పం ఫలం తోయం. ఎవరైనా తనకు పత్రములు గాని పుష్పములు గాని ఫలములు గాని లేదా జలమును గాని అర్పింపవలనని శ్రీకృష్ణుడు కోరికలను అట్టి సమర్పణముచే అతడు సంతృప్తుడగును. ఈ వ్రతము ప్రత్యేకముగా తులసి దళములనే సూచించును. కనుక
ఎవరైనా తులసి మొక్కను నాటి దానికి నీరు పోయవచ్చును. ఈ విధముగా నిరుపేద కూడా శ్రీకృష్ణుని సేవ యందు నెలకొనవచ్చును. మానవుడు శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యములను నెలకొంట ఎట్లో తెలియచేయుటకు ఇవి కొన్ని ఉదాహరణలు. మత్పరము అని పదము శ్రీకృష్ణుని సాంగత్యమున అతని దివ్య ధామమునందు నివసించుటే జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వమని భావించు వానిని సూచించును. నివసించుటే జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వం అని భావించు వానిని సూచించుచున్నది. అట్టి భక్తుడు చంద్రలోకమును గాని, సూర్యలోకమును గాని, లేదా స్వర్గలోకమును గాని, ఈ విశ్వమునందు గల అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమును గాని చేరవలనని వాంఛింపుడు. అతడు వాటి పట్ల ఎట్టి ఆకర్షణను కలిగి ఉండడు. కేవలము ఆధ్యాత్మిక లోకమును చేరుటందే అతను ఆసక్తుడై ఉండును. అతడు అత్యున్నత ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనమును కృష్ణలోకమును చేరగోరినందున ఆధ్యాత్మిక జగత్తునందు ప్రకాశవంతమైన అట్టి లోకమును కూర్చి పూర్తి జ్ఞానం కలిగి ఉన్నందున ఆ భక్తుడు ఏ ఇతర లోకము నందును ఆసక్తి కలిగి ఉండడు. మద్భక్త అను పదము సూచింపబడినట్టు అతడు ముఖ్యంగా శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, బంధనము, దాస్యము, భగవదాజ్ఞలను నిర్వహించుట, సఖ్యము, ఆత్మ నివేదములను నవవిధ భక్తి మార్గముల ద్వారా భక్తియుక్త సేవ ఎందుకు పూర్తిగా నెలకొని ఉండును. మానవుడు ఈ నవవిధ భక్తి మార్గములు అన్నింటిలో గాని, 8 గాని, 7 గాని, లేదా కనీసం ఒక్కదానిలో గాని నెలకొన్నచో అతడు తప్పక పరిపూర్ణత్వమును సాధింపగలుగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. ఎంత బాగుందంటే ఇది మొత్తం సారాంశం అంతా ఉంది. ఇది చిట్ట చివరి శ్లోకము, ఈ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకము మొత్తం సారాంశం అంతా దీంట్లో ఉంది. పదే పదే చెప్తూనే ఉన్నారు మనకి అన్ని. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ శ్రీకృష్ణునికి అర్పించినటువంటి పదార్థాలు తినాలి. భక్తియుక్త సేవ అంటే ఏంటి? ఆయనకు అర్పించకుండా తింటే మనం ఇంతకుముందు 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, మనకు అర్పించకుండా తింటే అది దొంగల కింద లెక్క అది. ఎందుకంటే మనకి దేవతలందరూ అన్ని ఇస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ మనం అర్పించకుండా తింటే మన అంతే కదా. అయితే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే మనము మన ఇల్లు కింద భావించకుండా, అదే చెప్పారు ఇక్కడ, ఒక భవనాన్ని నిర్మించి దాని యందు కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని అక్కడ మనం నివసిస్తే తప్పేమీ లేదు. అంటే మనకి భావన ఎలా ఉండాలంటే మన ఇల్లు కాదు, కృష్ణ భగవంతుడి ఇంట్లో మనం ఉంటున్నాం అన్న భావన రావాలి. కానీ మన ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు అది యూజువల్గా మన భావన ఎలా ఉంటుందంటే, మన ఇల్లు కట్టుకుంటాం మన కోసం, మన సంతోషం కోసం. దాంట్లో ఒక చిన్న పూజా రూమ్ పెట్టుకుంటాం, దాంట్లో భగవంతుని పెడతాం. ఇల్లు మనది కానీ భగవంతుని తెచ్చి పెట్టుకుంటాం అనమాట. అంటే భగవంతుడు అక్కడ పరాయవాడు, ఆయన ఇల్లు కాదు అది. కానీ ఆ కాన్షియస్నెస్ నుంచి బయటికి రావాలి. ఆ చైతన్యం ఉండకూడదు మనకి. ఎటువంటి చైతన్యం ఉండాలంటే, భగవంతుడి ఇల్లు ఇది, భగవంతుడి ఇంట్లో మనం ఇప్పుడు ఉంటున్నాం అనేది రావాలన్నమాట. అలా ఉండాలని చెప్తున్నారనమాట. ఆ యజమానికి శ్రీకృష్ణుడు అనే భావన రావాలన్నమాట. అది కృష్ణ చైతన్యం అంటున్నారని చెప్తున్నారనమాట. అయితే మనకి భవనాన్ని నిర్మించేంత శక్తి లేకపోతే బీదవాళ్ళకు కూడా ఏమీ లోటేమీ లేదు. వాళ్ళు కూడా చక్కగా మంచిగా వాళ్ళు కూడా భగవంతుడి సేవ వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోగలుగుతారు. బీదవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు భగవంతుడి సేవ. ఎందుకంటే ఎలా కృష్ణ కర్మ ఎలా చేయాలి బీదవాళ్ళు, మరి వాళ్ళు భవంతులు కట్టాలి అవి కట్టాలి అనడానికి లేదు. ఎందుకంటే చక్క కృష్ణ మందిరానికి వెళ్ళి బయట చిమ్మచ్చు, నీళ్లు చల్లి కలాబ్ జల్లి ముగ్గులు పెట్టచ్చు, గట్ట అవన్నీ క్లీన్ చేయొచ్చు అక్కడ. సో ఆ విధంగా కూడా భగవంతుడి సేవ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఏంటి, మనకి చిన్న జాగా ఉన్నా కూడా చక్కగా పూల ముక్కలేసి భగవంతుడి కోసం పూలు పండించి ఆయన కోసం పెట్టచ్చు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4గిట్లో ఏదైనా అర్పించచ్చు అని చెప్పుకున్నాం కదా. తులసి దళాలంటే బాగా ఇష్టం కృష్ణ భగవానుడికి. సో తులసి ముక్కల్ని పెంచి తులసి దళాలు ప్రతిరోజు కడిగి చక్కగా కృష్ణుడి పాదాల దగ్గర పెడితే ఎంత సంతోషిస్తారో ఆయన, నిజంగా అసలు చెప్పలేను. తులసి దళాలంటే అంత ఇష్టము. తులసి కృష్ణ ప్రేయసి నమో నమ అంటాం కదా. తులసి దేవుడికి చాలా ప్రియం అనమాట. సో తులసి కృష్ణుడిని మంచిగా అలా కూడా చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. తులసి ముక్కలు నాటచ్చు, పత్రం, పుష్పం ఏదైనా చేయొచ్చు. భగవంతుడి సేవకి ఎన్నో విధాలు ఉన్నాయన్నమాట. నవవిధ భక్తి చేయొచ్చు. తర్వాత ఏమో ఇక్కడ మత్పరమః అంటే శ్రీకృష్ణ సాంగత్యంలో ఆయన దివ్యధామంలో నివసించడం అనేదే మన పరిపూర్ణమైనటువంటి లక్ష్యం అనమాట.
ఆయన సాంగత్యంలో, ఆయన దివ్యధామంలో ఉండడం అంటే గొప్ప విషయం ఇంకొకటి ఏమీ లేదనమాట. భక్తుడు అన్నవాడు ఎప్పుడు కూడా వేరే లోకాలకు వెళ్ళాలని అనుకోడనమాట. చంద్రలోకానికో, సూర్యలోకానికో ఒక సూర్య భగవానుడిని ప్రార్థించి ఆయన లోకాలకు వెళ్దాం. లేదా చంద్ర భగవానుడిని ప్రార్థించి ఆయన లోకానికి వెళ్దాం. మూన్ గాడ్ దగ్గరికి. లేదా స్వర్గలోకానికి వెళ్దాం ఇంద్రుడు ఉన్న చోట. ఎందుకంటే మంచి అబ్బా! అసలు భలే ఉంటుందట అసలు స్వర్గలోకం. విలాసవంతంగా, సౌకర్యవంతంగా అన్ని సౌకర్యాలతోటి ఉంటుందట. అసలు రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారు అక్కడికి వెళ్దాం. బ్రహ్మలోకానికి వెళ్దాం. అన్నిటికంటే పెద్ద ఊర్ధ్వలోకం అది. బ్రహ్మలోకానికి వెళ్దాం. నో, భక్తులకు ఎప్పుడు అటువంటి లోకాల పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదనమాట. కేవలం భక్తుడు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచం గోలోక బృందావనానికి వెళ్దాం అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇంకా రావడం అనేది ఉండదనమాట. సో పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన భక్తుడు ఎప్పుడు కూడా ఇలా పిచ్చి పిచ్చి ఆకర్షణలకి లోనుగాడు ఆధ్యాత్మిక ప్రపంచానికే వెళ్తారని చెప్తున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. తర్వాత మద్భక్తః అంటే ఇక్కడ ఒక్కొక్కటి చెప్తున్నారు. మనం ఇందాక చర్చించుకునేది. మద్భక్తః అంటే మామూలుగా శ్రవణం, కీర్తనం వాటిలో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడం అనమాట. మనల్ని మనం భగవంతుడి సేవలో మనం ఎంగేజ్ చేసుకోవడం. దీంట్లో ఇలాగా ఇవన్నీ చేయడం ద్వారా మనం పరిపూర్ణత్వాన్ని భక్తిలో సాధించొచ్చు అని చెప్తున్నారనమాట. ఓకే. రత్నమాల మాతాజీ అయిపోయారు. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి వెళ్దాం. ధనలక్ష్మి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు ఇంతవరకు చదవండి ఏకైక లక్ష్యం వరకు. ఓకేనా? ఎక్కడి నుండి మాతాజీ? ఎక్కడి నుంచి చెప్తాను. ఇక్కడి నుంచి ఈ శ్లోకమున ఇక్కడి నుంచి చదవండి. హరే కృష్ణ. ఈ శ్లోకమున ఇది సంఘవర్జిత. ఓకేనా? సంఘవర్జిత అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణునికి వ్యతిరేకులైన వారికి భక్తులు దూరముగా నుండవలెను. నాస్తికులైన వారే కాకుండా కామ్యకర్మల యందును మానసిక కల్పనల యందును ఆసక్తులై ఉండువారు కూడా శ్రీకృష్ణునికి వ్యతిరేకులే. కనుకనే భక్తియుక్త సేవ యొక్క విశుద్ధ రూపము భక్తిరా సామృత సింధువు 1.1.11 నందు ఇట్లు వర్ణింపబడినది. అన్యాభిలాషి తూషణ్యం జ్ఞాన కర్మత్యనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తి ఋతుమా. ఎవరైనను శుద్ధమగు భక్తియుక్త సేవను అవలంబింపదలచినచో అతడు తప్పక అన్ని రకములైన భౌతిక కాలుష్యములు నుండి విముక్తులు కావాలనని ఈ శ్లోకమునందు శ్రీల రూప గోస్వామి స్పష్టముగా చెప్పుచున్నాడు. అట్టివాడు కామ్యకర్మరతుల మానసిక కల్పనా పరుల సాంగత్యమునకు దూరముగా నుండవలెను. అట్టి అవాంఛనీయములైన సాంగత్యము నుండి మరియు భౌతిక వాంఛ కాలుష్యముల నుండి విముక్తుడైనప్పుడే ఎవరైనను శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానమును అనుకూలముగా అలవర్చుకొనును. అదియే శుద్ధ భక్తియుక్త సేవ అనబడును. శ్రీల సనాతన గోస్వామి తాను రచించిన హరిభక్త విలాసము 11.676 నందు వైష్ణవ తత్వము నుండి ఈ విధముగా ప్రస్తావించెను. అనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం. భక్తుడు శ్రీకృష్ణుని గూర్చియే చింతించుచు అతనికి ప్రతికూలముగా కాకుండా అనుకూలముగానే వర్తింపవలెను. కంసుడు శ్రీకృష్ణునికి విరోధి. శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండి అతని శ్రీకృష్ణుని చంపవలెనని ఎన్నో విధముల యత్నించెను. అయినను అతడు అందులో ఎన్నటికి విజయం సాధింపలేకపోవుటచే ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చియే స్మరించుచుండెను. అట్లు అతడు పనిచేయుచున్నను, భుజించుచున్నను, నిద్రించుచున్నను అన్ని విధముల కృష్ణ చైతన్యమును కలిగి ఉండెను. కానీ ఈ కృష్ణ చైతన్యము అతనికి అనుకూలమైనది కాదు. కనుకనే అతడు అట్లు 24 గంటలు శ్రీకృష్ణుని గూర్చి చింతించినను దానమునిగానే పరిగణింపబడెను. చివరికి శ్రీకృష్ణుడు అతనిని వధించుట కూడా సంభవించెను. శ్రీకృష్ణుని వధింపబడు శుద్ధ భక్తులై లక్ష్యము కాదు. మధ్యలో ఒక లైన్ వదిలిపెట్టారు. వారెవరైనా శ్రీకృష్ణుచే వధింపబడు
శ్రీకృష్ణునిచే వధింపబడు వారెవరైనను వెంటనే మోక్షమును పొందుదురనున్నది వాస్తవమైనది. అది ఎన్నడూను శుద్ధ భక్తుల లక్ష్యము కాదు. శుద్ధ భక్తుడు ముక్తిని కూడా వాచింపడు. పరమోన్నత లోకమైన గోలోక బృందావనమును చేరవలనని కూడా అతడు వాచింపడు. తానెన్నడూను శ్రీకృష్ణుని సేవించుటే అతని ఏకైక లక్ష్యము. జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ వాచింపడు కాదు, వాంఛింపడు. ఓకే, వాంఛింపడు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనం ఏం లేదు, ఈ శ్లోకంలో ఉన్న ఒక్కొక్కటి శ్రీల ప్రభుపాదులు వారు చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకనమాట. సంఘవర్జిత అంటే ఏంటంటే నాస్తికులకు దూరంగా ఉండాలి. సంఘవర్జిత అంటే రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఏంటంటే నాస్తికులు వాళ్ళు ఎవరైతే కామ్య కర్మల నందు ఆసక్తి కలిగి ఉంటారో, మానసిక కల్పనలు చేస్తూ ఉంటారో భగవంతుడి నుంచి, వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడికి వ్యతిరేకుల కింద లెక్క, కాబట్టి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. అయితే ఈ భక్తిరసామృత సింధులో రూప గోస్వామి గారు చెప్పినటువంటి శ్లోకం చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అనమాట. అన్యాభిలాషత శూన్యం, ఇంకా వేరేవేమి ఉండద్దు అనమాట. ఇంకా అన్ని భౌతిక కాలుష్యాల నుంచి బయటపడాలి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, భక్తి సేవ అవలంబించే ఉత్తమ భక్తికి నిదర్శనం భక్తి ఉత్తమ అంటే ఉత్తమ భక్తికి ఏంటి నిర్వచనం ఏంటి చెప్తున్నారనమాట. ఏంటంటే వేరే ఇంకా ఏమి అన్యాభిలాషిత శూన్యం, జ్ఞానకర్మాది అనావృతం, అంటే జ్ఞానం లేదు, కర్మ లేదు, ఇవన్నీ ఏమీ లేవు. అన్యాభిలాష వీటి ఇంక వేరే ఏవి అభిలాష ఏమీ లేదు, కోరికలు ఏమీ లేవు. అనుకూలిన కృష్ణానుశీలనం అంటే కంటిన్యూస్గా కృష్ణుడికి సేవ చేయడము అనుకూలంగా, అది అంతేగాని ప్రతికూలంగా కాదు. దానికి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. అది ఉత్తమ భక్తి ఏంటంటే వేరే అభిలాష ఏమీ లేకపోవడము, వేరే కోరికలు ఏమీ లేకపోవడము, జ్ఞానయోగం నుంచి కర్మయోగం నుంచి బయటికి రావడము, తర్వాత అనుకూలంగా భగవంతుడికి కృష్ణ అనుశీలము, కంటిన్యూస్గా కృష్ణుడి సేవ చేసుకోవడము, దాని డెఫినేషన్ ఉత్తమ భక్తి అంటే అది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది అనమాట ఈ శ్లోకం అనేది, రూప గోస్వామి గారిది. అయితే దానికి అనుకూలం అంటే ఇప్పుడు మనకి కృష్ణుడికి చాలామంది కృష్ణుడు ప్రతిరోజు తలుచుకునే వాళ్ళు ఉన్నారు ద్వేషంతో కూడా. ఇప్పుడు కంసుడు ఉన్నాడు, తర్వాత అలాగే ఇప్పుడు ఎలా ప్రతిసారి ప్రతికూలంగా తలుచుకున్నాడు కంసుడు కదా. సో ఎప్పుడు ప్రతిసారి కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తున్నా, నిద్రిస్తున్నా కూడా కృష్ణుడి గురించే భయంతో, ద్వేషంతో తలుచుకుంటూనే ఉన్నాడు. సో అలా చేయాలా మనము? కాదు, అలా కాదనమాట. ఎలా చేయాలంటే మనము అనుకూలైన కృష్ణానుశీలనము అంటే కృష్ణుడికి అనుకూలంగా మనం ఆయన్ని తలుచుకోవాలి ఎప్పుడు కూడా, ప్రతికూలంగా కాదని చెప్తున్నారనమాట. ఎవరైతే కనుక శుద్ధ భక్తి కావాలనుకుంటారో, ఉత్తమ భక్తి కావాలనుకుంటారో, వాళ్ళు అన్ని రకాలైన భౌతిక కాలుష్యాల నుంచి బయటపడాలి, విముక్తులు కావాలి. అంత ఈజీ కాదు భగవంతుడి ధామానికి వెళ్ళడం. అంటే మనం చాంటింగ్ చేసేస్తే వెళ్ళిపోతామా అంటే అంత ఈజీ కాదు మనం భగవంతుడి ధామానికి వెళ్ళడం. ఎందుకంటే భగవంతుడి ధామం అంటే ఆర్డినరీ కాదు, చాలా గొప్పది అనమాట. అది మనం ఊహకు కూడా అందదనమాట. అటువంటి ఊహకు కూడా అందని దాన్ని మనం అందుకోవాలి అంటే మనం అంత ఈజీ కాదనమాట. సో అన్ని రకాలైనటువంటి భౌతిక కాలుష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కంప్లీట్గా బయటపడాలి అని చెప్తున్నారనమాట. అలాగే ఇలా కామ్యకర్మరతులు అంటే కామ్యకర్మల వెనకాల పడే వాళ్ళు, మానసిక కల్పన వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్తున్నారనమాట. అదే శుద్ధ భక్తి అవుతుందనమాట అని చెప్తున్నారు. అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం. అంటే ఏంటంటే వైష్ణవ తంత్రంలో చెప్పింది ఏంటంటే ఏదైతే మనకి భగవంతుడికి అనుకూలంగా ఉంటుందో సేవకి దాన్ని మనం అంగీకరించాలి, ఏదైతే ప్రతికూలంగా ఉంటుందో దాన్ని విసర్జించాలి అని చెప్తున్నారనమాట. తర్వాత కంసుడు ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. కంసుడి గురించి మనకు తెలుసు కదా. మనం ప్రతికూలంగా భగవంతుడిని, ఇప్పుడు భగవంతుడికి ప్రతికూలంగా ఆలోచించి భగవంతుడి చేతి చంపబడే రాక్షసులు కూడా భగవంతుడి ధామాన్ని, భగవంతుడిలో సాయుధ్య ముక్తిని పొందారు వాళ్ళందరూ కూడా. కానీ ఆ విధంగా ముక్తిని పొందడం మనకి అలా భక్తులు ఎప్పుడు ఆ విధంగా ముక్తి పొందాలని అనుకోరనమాట. అనుకూలంగా చేసుకుని భగవంతుడిని అనుకూలంగా భక్తియుక్త సేవ చేసుకుని భగవంతుడి ధామానికి వెళ్ళే లక్ష్యం పెట్టుకుంటారు. కానీ కంసుడిలాగా, ఒక రావణాసురులాగా, ఒక హిరణ్యకశిపుడిలాగా భగవంతుడిని ద్వేషిస్తూ తలుచుకుంటూ అలా అలా అనుకోరనమాట అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ మనకి కమల కుమారి మాతాజీ, కమలా మాతాజీ రాపోయినట్టున్నారు, ఆవిడకన్నా పని ఉన్నట్టుంది. ఓకే, కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కుమారి మాతాజీ మీరు ఈ పారాగ్రాఫ్ చదవండి ఇంతవరకు. ఒక్క నిమిషం, ఇంకా చెప్పండి, చదవండి. కృష్ణ భక్తుడు అక్కడి నుంచి అండి. అక్కడి నుంచి.
కృష్ణ భక్తుడు సర్వులకు ఇంకా అయిపోవచ్చింది. మీరు ఒక పారాగ్రాఫ్ చదవండి. ఇంకొకళ్ళు మాతాజీ ఇంకొక పారాగ్రాఫ్ చదివితే అయిపోతుంది ఈరోజు ఇంకా. కృష్ణ భక్తుడు సర్వులకు మిత్రుడు కనుకనే అతడు చెప్పబడినది. కానీ అది ఎట్లు సాధ్యం? హరిబోల్ హరిబోల్ అతడు నిర్వైరహ అని ఇక్కడ చెప్పబడింది. మిస్ అయిపోయారా ఏంటి ఇక్కడ? కాదండి, స్క్రీన్ పెద్దదైపోయిందండి. చిన్నది చేసుకోండి, మీ వేళ్లతోటి చిన్నది చేసుకోండి. చేసుకున్నాను. కృష్ణ భక్తుడు సర్వులకు మిత్రుడు కనుకనే అతడు ఇక్కడ మీ బొమ్మ వస్తుందండి. నెత్వైర తర్వాత ఏముందండి? మీ నిర్వైరహ ఒక నిమిషం ఉండండి. చెప్పబడినది నెత్వైర అని నెత్వైర చెప్పబడినది. ఇప్పుడు వస్తుందా మీకు? ఇప్పుడు కనిపిస్తుందా? రావట్లేదండి, రావట్లేదు. కృష్ణ భక్తుడు సర్వులకు మిత్రుడు కనుకనే అతడు నెత్వైరహ అని ఇక్కడ చెప్పబడింది. కానీ అది ఎట్లు సాధ్యము? కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే అన్ని జీవిత సమస్యల నుండి మానవునికి విముక్తిని కలిగించునని ఎరుగును. ఈ విషయం నందు అతనికి స్వానుభవం కలదు. కనుకనే అతడు ఈ కృష్ణ చైతన్య విధానమును మానవ సమాజమున ప్రవేశపెట్టగోరును. భగవద్భక్తులు భగవత్ చైతన్యమును ప్రచారము చేయుటకు తమ జీవితములను కూడా పణముగా పెట్టిన ఉదంతములు చరిత్రలో అనేకము కలవు. వానిలో మిక్కిలి సుపరిచయమైన ఉదాహరణము యేసుక్రీస్తు. భక్తులు కాని వారు అతనిని సిలువపై నెక్కించి చంపిరి. కానీ అతడు భగవత్ చైతన్యమును విస్తరింపచేయుట కొరకే తన జీవితమును త్యాగము చేసెను. స్థూల దృష్టిని మాత్రమే అతడు చంపబడినట్లుగా కనబడును. అట్లే భారతదేశమునందు కూడా ప్రహ్లాదుడు, హరిదాస ఠాకూరుల వంటి వారు ఉదాహరణలు ఎన్నో కలవు. కృష్ణ చైతన్యమును ప్రచారం చేయుట కొరకై వారు అంతటి కష్టమును కొని తెచ్చుకునిరి. అది మిక్కిలి కఠినమైనదని తెలుపుటయే దానికి సమాధానం. ఎవరైనాను దుఃఖముతో బాధపడుచున్నచో దానికి శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరించుటయే కారణమని కృష్ణ చైతన్యవంతుడు ఎరుగును. కనుకనే ఎవరైనాను మానవ సమాజమునకు చేయగల అత్యున్నత పరోపకారం ఏమిటనగా పొరుగు వారిని భౌతిక సమస్యలను అన్నింటి నుండి కాపాడుటయ్యే ఈ విధముగా శుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవయందు నెలకొని ఉండును. ఇప్పుడు తన కొరకు సర్వమును కోల్పోయి తన సేవయందు నెలకొని ఉండి వాని పట్ల శ్రీకృష్ణుడు ఎంతటి దయని కలిగి ఉండునో సులభముగా మనము ఊహించవచ్చును. కనుకనే అట్టి వ్యక్తులు దేహమును విడిచిన పిమ్మట దివ్యలోకమును తప్పక చేరుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఇది పెద్ద చేయాలి, మళ్ళీ నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నిర్భైరహ తెలుసుకున్నాం కదా, అందరితో మిత్రులుగా ఉండాలి. ఓకేనా? ఎవరిని శత్రువులుగా భావించకూడదు అని అదొకటి. మనం కృష్ణ భక్తులకు అందరికీ మిత్రులు. ఎందుకు ఎలా మిత్రులుగా ఉంటారు అందరికీ అంటే, వాళ్ళు తెలుసుకున్నది ప్రతి వాళ్ళకి చెప్దాం అనుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ మంచి కోసం ఎవరికైనా, అంతే కదా. సమాజంలో ఏంటంటే పాప అందరూ కష్టాలు పడుతున్నారు. ఈ భూ ప్రపంచంలో జన్మ, మృత్యు, జర, వ్యాధి 4 నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం జన్మ తీసుకుంటే మళ్ళీ మరణం తప్పదు, మళ్ళీ ముసలితనం తప్పదు, మళ్ళీ వ్యాధి తప్పదు. ఇవన్నీ మళ్ళీ అనుభవిస్తూనే ఉన్నాం ప్రతి జన్మలో. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే జన్మ తీసుకుని మళ్ళీ అనుభవించాలా, అదొకటి అనమాట. అందుకని ఇంకా ఆ జన్మని మళ్ళీ ఎత్తకుండా వేరే వాళ్ళు చూసుకోవాలి, అందరూ కూడా భగవంతుడి ధామానికి వెళ్ళాలి అని ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి ఈర్ష్య, ద్వేషము, పగలు, అసూయలు ఏమి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తారు, ఉన్నతమైనటువంటి జీవితం కోసం ఆలోచిస్తారు. కాబట్టి అందరూ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే అందరికీ కూడా వాళ్ళు తెలుసుకున్న దాన్ని వేరే వాళ్ళకి చెప్పడానికి కృష్ణ భక్తులు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. నిస్వార్థంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారనమాట. భగవత్ చైతన్యాన్ని అందరిలో కలిగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంపాషన్, జాలితోటి, అరే మనం తెలుసుకుంది వీళ్ళకి కూడా చెప్దాము, లేకపోతే ఏముంది అలా మళ్ళీ పాపం చనిపోతూ ఉంటారు, మళ్ళీ జన్మలు ఎత్తుతుంటారు, మళ్ళీ చనిపోతూ ఉంటారు, మళ్ళీ జన్మలు ఎత్తారు, మళ్ళీ చనిపోతూ ఉంటారు. కానీ వీళ్ళకి తెలియదు కదా, అంటే ఈ ప్రపంచాన్ని మించిన ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని తెలియదు కదా అని వాళ్ళకి ఒక జాలి ఉంటుందన్నమాట. అదొకటి దాని గురించి అనమాట. అందుకని నిర్భైరహ అంటే ఎటువంటి ద్వేషం, అందరితో మిత్రత్వంతో ఉంటారనమాట. మిత్రులుగా ఉంటారు అందరికీ. లక్ష్మీ మాతాజీ మీరు చదువుతారా ఈ లాస్ట్ పారాగ్రాఫ్? ఇంకా హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదివితే ఇంకా ఎండ్ చేద్దాం. ఇంకా ఇది
11వ అధ్యాయం అయిపోతుంది ఇంకా. బాబాయ్ మనకి చూడండి గంటన్నర పట్టింది మొత్తం ఈ 3 శ్లోకాలు చదవడానికి. అంటే ఎంత పెద్ద పెద్ద తాత్పర్యాలు ఉన్నాయంటే దీనికి. ఇంకా అందుకనే లాస్ట్ వీక్ చెప్పలేదు మనం. చదవండి మాతాజీ. ఎక్కడి నుంచి మాతాజీ? సారాంశమేనా మేమనగా అక్కడి అక్కడి నుంచి సారాంశమేమనగా తాత్కాలిక ప్రదర్శన అయిన శ్రీకృష్ణుని విశ్వరూపము సర్వమును కబళించు కాలరూపము. చతుర్భుజ విష్ణు రూపము కూడా శ్రీకృష్ణుని చేతనే ప్రదర్శింపబడెను. ఈ విధముగా ఈ ప్రదర్శనలకన్నింటికి మూలము శ్రీకృష్ణుడే. అంతేకాని ఆది అయిన విశ్వరూపము లేదా విష్ణువు నుండి శ్రీకృష్ణుడు ప్రకటము కాలేదు. శ్రీకృష్ణుడే సమస్త రూపములకు మూలాధారుడు కనుకనే విష్ణు తత్వములు వందల కొలది వేల కొలది కలవు. కానీ భక్తునకు స్వయం రూపమైన ద్విభుజ శ్యామ సుందర రూపము తప్ప అతని మరి ఏ ఇతర రూపము వాస్తవమునకు ప్రధానమైనది కాదు. శ్రీకృష్ణుని శ్యామసుందర రూపమునకు భక్తి మరియు ప్రేమలతో ఆకర్షితులైన వారు అతనిని ఎల్లప్పుడూ హృదయమునందు చూడగలరనియు అన్యమున చూడగోరని బ్రహ్మ సంహితయందు చెప్పబడినది. కనుకనే శ్రీకృష్ణుని స్వయం రూపము ప్రధానమైనది మరియు పరమ శ్రేష్టమైనదను ఈ ఏకాదశి అధ్యాయపు సారాంశమును ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొనవలసి ఉన్నది. శ్రీమద్ భగవద్గీత యందలి విశ్వరూపము అను ఏకాదశాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ మాతాజీ. జై హరే కృష్ణ. అమ్మ అయింది మనకి 11వ అధ్యాయం అయింది. అంటే దీంట్లో ఏం చెప్తున్నారు మనకి? విశ్వరూపము తాత్కాలిక రూపము. మళ్ళీ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. చతుర్భుజ రూపము శ్రీకృష్ణుడి రూపం మాత్రం శాశ్వతమైన రూపాలు. అన్ని విష్ణు తత్వాలు కూడా వందల కొలది వేల కొలది ఉన్నారు కానీ అన్ని అవతారాలకి శ్రీకృష్ణుడే మూలాధారము. భక్తులకి ఎప్పుడు కూడా స్వయం రూపమైనటువంటి ద్విభుజ శ్యామసుందర ఆకారం. మనం బ్రహ్మ సంహితలో అందరం చదివాం కదా. అదేంటి? శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇప్పుడు కూడా కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా ఆయన 2 చేతుల ఫ్లూట్ పట్టుకుని వేణు పట్టుకున్నటువంటి చక్కగా త్రిభుజ ఆకారంలో శ్యామసుందరుణ్ణి మోహిస్తారు, ప్రేమిస్తారు అనమాట. ఆయన రూపానికి ఆకర్షితులు అవుతారనమాట. సో ఇంకా వేరే రూపాలు ఏవి కూడా వాళ్ళకి అవసరం లేదు. కానీ అర్జునుడు వేరే వాళ్ళ కోసము అడిగాడు అవన్నీ చూపించమని. కానీ వేరే రూపాలు ఎవరు కూడా భక్తులు ఇష్టపడరు అని చెప్తున్నారనమాట. సో దీంతో ఇంకా మనము ఈ 11వ అధ్యాయం సంపూర్ణము ఫినిష్ అప్ చేసాము మనం. హరే కృష్ణ. ఏంటిది? సో మనము ఈ 10వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం ఫినిష్ అప్ చేసాం. ఇంకా 11వ అధ్యాయం మనం కంప్లీట్ చేసాము. భక్తులందరికీ నమస్కారం. మనం చాలా 55 శ్లోకాలు ఉన్నాయి. చాలా పెద్ద చాప్టరు. కానీ నెక్స్ట్ చాప్టర్ 12వ అధ్యాయం మాత్రం ఐ థింక్ చాలా తక్కువ శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. ఐ థింక్ 20 శ్లోకాలు ఉన్నాయి అనుకుంటా 12వ అధ్యాయంలో. సో మనం అది తర్వాత ఫినిష్ అప్ చేద్దాము. నాకు ఇవాళ కొంచెం నీరసం వచ్చింది నిజం చెప్పాలంటే. ఇంత పెద్ద పెద్ద అనువాదాలు చదవడం, మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చర్చించడం అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా. కానీ చూడండి 2-3 శ్లోకాలకి ఎంత టైం పట్టేసిందో. ఒక నిమిషం నేను ఇంకా మన రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఒక నిమిషం ఉండండి.